హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు కోటలో పాగా. ఈ కథను రచించిన వారు అడపా చిరంజీవి గారు. ప్రజలని అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వాన్ని నేనెన్నడూ చూడలేదు. మా తాతలు చెప్పగా వినలేదు. ఇక్కడే చూస్తున్నాను నాయనా, ఆవేదనగా అన్నాడు బ్రహ్మం తాత. విజయపురి రాజ్యానికి సమీపంగా ఉన్న సారంగపురము అనే ఊరు అది. వీధి కూడలిలో ఉన్న రావి చెట్టు నీడలో రాతి దిమ్మలపైన కూర్చొని ఉన్నారు కొందరు గ్రామస్తులు. ఆ ఊరిలో తల నెరిసిన వారిలలో ఆయనొకడు. అప్పుడే అక్కడికొచ్చిన విక్రమకేతుడు, ఏమిటి తాత ఇక్కడే చూస్తున్నానంటున్నారు అని ప్రశ్నించాడు. చెప్పుకోవటానికి ఇంకేముంది నాయనా, పాలించవలసిన ప్రభువులే ప్రజల్ని కష్టాలు పాలు చేస్తే మన బాధలు ఇంకెవరికి చెప్పుకుంటాము చెప్పాడు బ్రహ్మం తాత. మహారాజు సుచేంద్రులు ధర్మప్రభువులు అని చెప్పుకుంటారే. వారి సంభాషణని ఆసక్తిగా వింటున్నారు అక్కడికి చేరిన గ్రామస్తులు కొందరు. సుచేంద్రసేనుడు ధర్మవర్తనుడే, కానీ వృద్ధుడు కావటం వలన పరిపాలనా బాధ్యతలని తన మేనల్లుడు కీర్తికాముడికి అప్పగించాడు. వాడంటే మహారాజుకి మహాగురి. సైన్యాధిపతి పదవిలో ఉన్న అతనికి ప్రధాన బాధ్యతలు అప్పగించి మహామంత్రి బుద్ధిమతిని పర్యవేక్షణాధికారిగా నియమించాడు. పేరుకి సింహాసనం మీద కూర్చోడన్న మాటే కాని అధికారం చెలాయించేది కీర్తికాముడే. అందుకే మనకి కష్టాలు. అతను క్రూరుడు, నిరంకుశుడు. మహామంత్రి ఎలాంటివాడు తాత? ఆయన చాలా సౌమ్యుడు, సాధు స్వభావి. కానీ ఆయన మాట చెల్లదు. ఒకవైపు ప్రజలపైన పన్నుల భారం పెంచుతున్నారు. పంట గింజలు చేతికి రాక తిండికి కటకటలాడుతున్న పౌరుల్ని పట్టించుకునే నాథుడు లేడు. పైగా పన్నులు కట్టమని బలవంతం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాజుని కలిసి మన బాధలు చెప్పుకుంటే మంచిది గదా, కాస్త ఆవేశంగానే పలికాడు విక్రమకేతుడు. మహారాజుని కలవనివ్వరు. మన పరిస్థితులు ఆయన చెవిన పడవు. మనది వృధా ప్రయాస నాయనా. ఇప్పటికే ఈ కరువులో బ్రతకలేని కొన్ని కుటుంబాల వారు పొరుగు రాజ్యాలకు తరలి వెళ్ళిపోయారు. ఇది చాలా అన్యాయం తాత. ఇలాంటి అక్రమ పాలన సాగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవలసిందేనా అని విక్రమకేతుడు మాట ముగించేలోగా అప్పుడే అక్కడికి వేగంగా గుర్రం మీదకి వచ్చిన ఒక మధ్య వయస్కుడు గుండెల దగ్గర అదుముకుంటూ గుర్రం దిగి వారి ముందు కుప్పకూలిపోయాడు. అతన్ని వెంబడిస్తూ వచ్చిన నలుగురు అశ్వికులు క్రింద పడిన వాడిని చుట్టుముట్టారు. తల నుంచి పాదాల వరకు నల్లటి ముసుగులు ధరించిన ఆ అశ్వికుల చేతుల్లో కత్తులున్నాయి. క్రింద పడిన వీరుడు గుండెల దగ్గర రక్తం మడుగు కట్టింది. విక్రమకేతుడు ఆ అశ్వికుల ముందుకొచ్చి, ఎవరు మీరు అని ప్రశ్నించాడు. మేము ఎవరమైతే నీకెందుకు, మాకు కావలసిన మనిషిని మేము తీసుకుని వెళ్తాము అంటూ గుర్రాల మీద నుంచి క్రిందకు దిగారు ఆ అశ్వికులు. చావు బ్రతుకుల్లో ఉన్న అతన్ని మీకు అప్పగించము గంభీరంగా పలికిన విక్రమకేతుడి వైపుకు చూసి ఆ ముసుగు మనుషులు సైగలు చేసుకుంటూ అతన్ని చుట్టుముట్టారు. మెరుపులా వరలో నుంచి కత్తి తీసి ఝళిపించాడు విక్రమకేతుడు. కనురెప్పపాటులో అక్కడ యుద్ధం మొదలైంది. గ్రామస్తులు దూరంగా జరిగారు. ఒంటరివాడైన విక్రమకేతుడు మెరుపు వేగంతో చిచ్చర పిడుగులా విజృంభిస్తూ 4 కత్తులకు సమాధానం చెబుతున్నాడు. అతని దాటికి వాళ్ళు నిలబడలేకపోతున్నారు. అవకాశం ఉన్న ఆ ముసుగు మనుషుల్ని గాయపరచకుండా తన ఖడ్గచాలనంతో వారిని బాగా భయపెట్టాడు. వీగడియ కాలం అక్కడ నిలబడలేక ఆ ముసుగు మనుషులు గుర్రాలెక్కి పారిపోయారు. ఆలోగా గాయాలతో పడి ఉన్న మనిషి దాహార్తిని తీర్చారు 2 యువకులు. వాళ్ళు విక్రమకేతుడి స్నేహితులు శరభుడు, చిత్రవ్రతుడు. అప్పటికే వైద్యుణ్ణి తీసుకుని రావటానికి గ్రామస్తులు కూడా వెళ్లారు. క్రింద పడి ఉన్న వీరుడు అక్కడున్న అందరి వైపుకు చూసి చేతులు జోడించాడు. విక్రమకేతుణ్ణి చేసైగతో పిలిచాడు. అతను దగ్గరకొచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నాయనా, నువ్వు మహావీరుడువని నీ ఖడ్గ నైపుణ్యం వల్ల గ్రహించాను. నీ శ్రమ వృధా. నేనిక బ్రతకను. ఒక ముఖ్యమైన విషయం చెబుతాను వినండి. నా పేరు డిండిమ భట్టు, చెరసాల అధికారిని. కోటలో రహస్యంగా ఏదో కుట్ర జరుగుతున్నది. కొందరు కుట్రదారులు రహస్య సమాలోచనలో ఉండగా కొన్ని మాటలు నా చెవిన పడ్డాయి. మహారాజు సుచేంద్రసేనుడు, యువరాణి కళ్యాణి తిలక గురించి వాళ్ళ ప్రస్తావనలో విన్నాను. వాళ్ళ కుట్ర ఏమిటో నాకు తెలియదు. చీకట్లో వారి ముఖాలు గుర్తుపట్టలేకపోయాను.
వాళ్ళ నాయకుణ్ణి మాత్రము స్పష్టంగా చూశాను. కానీ ఇప్పటికీ నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఎగశ్వాస వచ్చేసరికి మాట్లాడలేక ఆగాడు. కొన్ని విగడియలు ఆయన ఊపిరి పీల్చుకొనిచ్చి, ఇప్పుడు చెప్పండి, వాళ్ళ నాయకుడెవరు అని ప్రశ్నించాడు విక్రమకేతుడు. చెప్పటానికన్నట్లు నోరు తెరిచి అతడి చేతుల్లోనే తుది శ్వాస విడిచాడు డీండీమభట్టు. ఆయనతో ఎలాంటి బంధుత్వము లేకపోయినా అక్కడున్న వారంతా జాలిగా చూశారు. అదే గడియలో అక్కడికొచ్చిన విక్రమకేతుడు తండ్రి రుద్రభూపతి ఒక్కసారి ఆశ్చర్యంగా నోరు తెరిచి, డిండిమభట్ట, ఈయన ఇంత దారుణంగా హతమార్చింది ఎవరు అని ప్రశ్నించాడు. ఈయన నీకు తెలుసా నాయనా అని బ్రహ్మంతాత అడిగాడు. తెలుసు. నేను రాజుగారి కొలువులో అశ్వదళపతిగా పనిచేస్తున్న కాలం నుంచి తెలుసు. డిండిమభట్టు అంటే నిజాయితీకి ప్రతిరూపం, గొప్ప రాజభక్తి గల మంచి మనిషి అని చెప్పాడు రుద్రభూపతి. అక్కడ జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు బ్రహ్మంతాత. అయితే అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగింది మర్చిపోండి. ఎవరికీ చెప్పద్దు. వేగులు వచ్చినా మాట జారద్దు. అందరూ ప్రమాదంలో పడతారు. ముసుగు మనుషులు ఇతన్ని పొడిచి పారిపోయారని, వెనువెంటనే ప్రాణం పోయిందని చెప్పండి. గ్రామాధికారికి కబురు పంపండి. పద్ధతి ప్రకారము శవాన్ని డిండిమభట్టు గ్రామానికి తరలిస్తారు అని చెబుతూ ఉండగానే కడసారిగా అతని మృతదేహాన్ని చూసి బాధపడ్డాడు రుద్రభూపతి. రుద్రభూపతి చెప్పినట్టే రాజకోట నుంచి వేగులు వచ్చి ఆ గ్రామ ప్రజల్ని ప్రశ్నించారు. తమకేమీ తెలియదని ఎవరికి వారే తప్పుకున్నారు. రహస్యము పొక్కలేదని గ్రహించిన వేగులు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి రుద్రభూపతి ఇంట్లో సమావేశం జరిగింది. రుద్రభూపతి, బ్రహ్మంతాత, విక్రమకేతుడు, చిత్రవ్రతుడు, శరభుడు అక్కడ రహస్య సమాలోచన చేస్తున్నారు. డిండిమభట్టును వెంటాడి హతమార్చడానికి కారణం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు చిత్రవ్రతుడు. కోటలో ఏదో కుట్ర జరుగుతున్నది. దానికి సంబంధించిన ఒక కీలక రహస్యాన్ని డిండిమభట్టు తెలుసుకున్నాడు. అందుకే అతన్ని హతమార్చారు అని చెప్పాడు విక్రమకేతుడు. ఆ రహస్యం ఏమై ఉంటుంది? నాటకీయంగా అడిగాడు సన్నగా గెడకర్రలా ఉండే శరభుడు. అది తెలిస్తే అంతా తేలిపోయినట్టే. మొత్తానికి కోటలో ఏదో కుట్ర జరుగుతున్నదని మాత్రమే మనకు తెలిసిన నిజం. అది తెలిస్తే చిక్కుముడి వీడినట్లే అన్నాడు బ్రహ్మంతాత గడ్డం సవరించుకుంటూ. కుట్రదారుణ్ణి డిండిమభట్టు చూడటం వల్ల అతన్ని హతమార్చారు. ఆ కుట్రదారుడెవడో, వాడి కుట్ర ఏమిటో మనకు తెలియదు అన్నాడు రుద్రభూపతి. అశ్వదళాధిపతిగా పనిచేసిన రుద్రభూపతి గొప్ప రాజభక్తి గల యోధుడు. కొన్ని సంవత్సరాల క్రితము పొరుగురాజు శత్రుసేనుడు తమ రాజ్యం మీదకి దండెత్తి రాగా ఆ శత్రుసేనలపై వీరోచితంగా పోరాడి వారిని తరిమి తరిమి కొట్టాడు రుద్రభూపతి. ఆ యుద్ధంలో ఆయనకి కుడికన్ను పోయింది. ఒక చెయ్యి బలహీనపడింది. నరాల పటుత్వం తగ్గిపోయిన ఎడమ చేతితో బరువులు ఎత్తలేడు. రాజు కొలువు వదులుకొని అప్పటి నుంచి ఇంటి పట్టున ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన కొడుకు విక్రమకేతుడు ఓ వజ్రాల వ్యాపారి దగ్గర కొలువుకు కుదిరి తమ కుటుంబ పోషణకు కావలసిన వనరులను సమకూరుస్తున్నాడు. దాంతో ఆ కుటుంబము సంతృప్తిగా జీవిస్తున్నది. కోటలో కుట్ర జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవలసిందేనా? ఆవేశంగా అన్నాడు విక్రమకేతుడు. ధర్మప్రభువులు సుచంద్రుల వారికి ఏదో కీడు జరగబోతున్నదని నాకు అనుమానంగా ఉంది. ప్రభువుల కోసము, ప్రజల కోసము ఎంతటి త్యాగమైనా చేయాలి. చూస్తూ ఊరుకోవటము వీరుల లక్షణం కాదు. కర్తవ్య బోధ చేస్తున్నట్లు సూటిగా చూశాడు రుద్రభూపతి. చెప్పండి నాన్నగారు. ప్రజలకి, ప్రభువులకి మేలు జరుగుతుందంటే నా ప్రాణాలు సైతం ఇవ్వటానికి వెనుకాడను. గుండెల మీద చెయ్యి వేసుకొని మనస్ఫూర్తిగా చెప్పాడు విక్రమకేతుడు. ఏం చేయాలో చెప్పండి. మా మిత్రుడితో పాటు మేము సిద్ధమే. చిత్రవ్రతుడు, శరభుడు ఒక్క మాటగా అన్నారు. కోటలో పాగా వెయ్యాలి. సాలోచనగా తల ఊపాడు రుద్రభూపతి. కోటలో పాగా? నీ ఆలోచన ఏమిటి నాయనా? ప్రశ్నించాడు బ్రహ్మంతాత. కోటలో పాగా వేసి అక్కడ గుట్టుమట్లన్నీ కనిపెట్టాలి. తద్వారా కుట్రదారులను కనిపెట్టి వారి పని పట్టాలి చెప్పాడు రుద్రభూపతి గంభీరంగా. అంటే ఈ గడియ నుంచి మేము గూఢాచారులుగా మారాలన్నమాట అన్నాడు విక్రమకేతుడు ఆనందంగా. ఒకరు కాదు, 3 గూఢాచారులు అంటూ నవ్వాడు బ్రహ్మంతాత.
కోటలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుక్షణము అప్రమత్తంగా ఉండాలి. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. శత్రువులెవరో మిత్రులెవరో తెలియదు. తెలివిగా మెలిగి కుట్రదారులను పట్టుకోండి. ఆ ముగ్గురికి హెచ్చరిక చేస్తూ చెప్పాడు రుద్రభూపతి. విజయపురి రాజ్యానికి రుద్రభూపతి చేసిన సేవలు ఎలాంటివో రాజకోటలో అందరికీ తెలుసు. అందుకే తనకున్న పరపతిని ఉపయోగించి తన మిత్రుడైన కోట రక్షణాధికారి ద్వారా ఆ ముగ్గురికి కోటలో కొలువు ఏర్పాటు చేశాడు ఆయన. రాణివాసం స్త్రీలు సంచరించే ఉద్యానవన రక్షణ బాధ్యతలను విక్రమకేతుడికి అప్పగించారు. అతడికి సహాయకుడిగా చిత్రవ్రతుడిని నియమించారు. కాపలా సైనికులకి వంటలు చేసేవాడికి సహాయకుడిగా శరభుణ్ణి నియమించారు. కోటలోకి వచ్చిన కొత్తవారు ఎంతటి ప్రతిభావంతులైనా నిజాయితీపరులైనా వారి మీద డేగ కన్నుల కాపలా ఉంటుంది. అందుకే ఓ పక్షం రోజుల పాటు ఆ ముగ్గురు మిత్రులు ఎవరి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వహిస్తూ వచ్చారు. కోట పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. రక్షణకి సంబంధించిన కొన్ని కీలకమైన ఉద్యోగాలలో ఉన్నవారికి, వంటవారికి కోట వెనక వైపు విశ్రాంతి గృహాలని ఏర్పాటు చేశారు. అందువలన వాళ్ళెవరూ బయటికి వెళ్ళవలసిన పని లేదు. బంధుమిత్రులను చూసి రావాలనుకున్నప్పుడు మాత్రము వెళ్ళవచ్చు. ఏదో ఒక ముఖ్యమైన సమాచారం తెలిస్తే తప్ప తండ్రిని కలవకూడదని అనుకున్నాడు విక్రమకేతుడు. ఒకరోజు ఆ సమయం రానే వచ్చింది. సాయంకాల సమయంలో యువరాణి కళ్యాణ తిలక తన చెలికత్తెలతో సయ్యాటలాడుతూ ఉద్యానవనంలోకి వచ్చింది. దేవకాంతలు కూడా చిన్నబుచ్చుకునేలా ఉన్న ఆ అందాల రాశిని చూసి కొన్ని విగడియల పాటు మంత్రముగ్ధుడై ఉండిపోయాడు విక్రమకేతుడు. అతన్ని తట్టి ఇహలోకంలోకి తీసుకుని వచ్చాడు చిత్రవ్రతుడు. సిగ్గుపడిపోయి తల తిప్పుకొని మిత్రుడితో పాటు కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు విక్రమకేతుడు. యువరానికి రక్షణగా వచ్చిన భటులు మరొక వైపు నిలుచున్నారు. కళ్యాణ తిలక ఆటలు కేరింతలు ఆగలేదు. సంధ్యా సమయం అయినా ఆమెకింకా తన శయన మందిరానికి వెళ్లాలని లేదు. కనుచీకట్లు ముసురుకుంటున్న వేళ హఠాత్తుగా 6 ముసుగు మనుషులు విచ్చుకత్తులతో అక్కడికి ప్రవేశించారు. యువరాణి చెలికెత్తల అరుపులు విన్న విక్రమకేతుడు వెనుదిరిగి చూశాడు. అప్పటికే ముసుగు మనుషుల కత్తులకు బలైన రాజభటులు క్రింద పడి ఉన్నారు. యువరాణిని చంపటానికి సిద్ధంగా ఉన్నారు ముసుగు మనుషులు. విక్రమకేతుడు ఇంకేమీ ఆలోచించలేదు. మెరుపులా అటు దూకాడు. యువరాణిని పొడవుబోయిన ముసుగు మనిషి కత్తిని తన కరవాలంతా ఎగరగొట్టాడు. మిగతా వాళ్ళు అతడి మీద పడ్డారు. క్రింద పడిన ఓ భటుడి కత్తిని తీసుకొని 6వాడు కూడా విజృంభించాడు. మెరుపు వేగంతో ఖడ్గాన్ని తిప్పుతూ విక్రమకేతుడు ఒక్కడు 6 కత్తులకు సమాధానం చెబుతున్నాడు. యువరాణి ఆమె చెలికత్తెల వైపు ఎవరూ రాకుండా ఖడ్గం చేత ధరించి అప్రమత్తంగా కాపలా నిలుచున్నాడు చిత్రవ్రతుడు. అటు రాబోయిన వాళ్ళకి ఒక కత్తితో సమాధానం చెబుతున్నాడు. విక్రమకేతుడంత ధైర్యం లేకపోయినా కాస్తో కూస్తో వీరత్వం ఉంది అతడికి. ప్రళయకాల రుద్రుడిలా స్వైర విహారం చేస్తున్న విక్రమకేతుడి ఖడ్గచాలనాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆ ముసుగు మనుషులు. నిర్దాక్షిణ్యంగా రాజభటుల ప్రాణాలు తీసిన వారి పట్ల కనికరం చూపదలుచుకోలేదు అతను. యువరాణి ప్రాణరక్షణ కోసము వారి ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పటికే అతని ఖడ్గదాడికి తీవ్ర గాయాల పాలైన ముసుగు మనుషులు సైగలు చేసుకుని ఒక్కసారిగా వెనుతిరిగారు. పొదలకు అడ్డం పడి పరుగులు తీసి త్రుటిలో మాయమైపోయారు. విక్రమకేతుణ్ణి మొదటిసారిగా చూసిన యువరాణి అతని యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్యపోయింది. అతడి వీరత్వాన్ని మనసులోనే మెచ్చుకుంది. ఆమెకు చిలికత్తెలకు తోడుగా నిలిచి వారిని భద్రంగా యువరాణి విశ్రాంత మందిరం వద్ద విడిచి వచ్చారు ఆ మిత్రులు. యువరాణి కళ్యాణ తిలక మీద జరిగిన హత్యా ప్రయత్నం విషయము అటు కోటలోనూ ఇటు ప్రజల్లోనూ రకరకాల అనుమానాలకు దారితీసింది. ఆ ప్రమాదం నుంచి యువరాణిని రక్షించింది విక్రమకేతుడని తెలిసి ప్రజలు సంతోషించారు. ప్రభువుల వారి సేవలో తన కొడుకు ముందున్నాడని తెలిసి రుద్రభూపతి గర్వపడ్డాడు. విక్రమకేతుణ్ణి తన సమక్షానికి రప్పించి మెచ్చుకున్నాడు మహారాజు సుచంద్రసేనుడు. నీ తండ్రి రుద్రభూపతి అని తెలిసి ఇంకా సంతోషించాను నాయనా. అతని ప్రభుభక్తి మాకు తెలుసు. ఇది నా కర్తవ్యం మహారాజా అన్నాడు విక్రమకేతుడు. చిత్రవ్రత,
నీవు కూడా నీ మిత్రుడిలా వీరత్వం ప్రదర్శించి మా అమ్మాయికి రక్షణగా నిలిచినందుకు గర్వంగా ఉంది. తనను కూడా సుచంద్రుడు మెచ్చుకునేసరికి అతడు ఉక్కిరి బిక్కిరైపోయాడు. నాకు కూడా గర్వంగానే ఉంది మహారాజా. మీ అంతటి వారు నా వీరత్వాన్ని గుర్తు చేస్తుంటే మాటలు రావటం లేదు. అదంతా మీ గొప్పదనం మహాప్రభు. నేను చేసిందేమీ లేదు అన్నాడు చిత్రవ్రతుడు. ఆ ఇద్దరికి 2 బంగారు పళ్ళాలతో కానుకలిచ్చి సత్కరించాడు సుచంద్రసేనుడు. ఆ తర్వాత మహారాజుగారు మంత్రి బుద్ధిమతిని, సైన్యాధిపతి కీర్తికాముణ్ణి సమావేశపరిచాడు. శత్రు దుర్భేద్యమైన కోటలోకి ఎవరో ముసుగు మనుషులు రావటము, అమ్మాయిపైన హత్యాప్రయత్నం చేయటము విచిత్రంగా ఉంది. మీరంతా ఏం చేస్తున్నారు? మేనల్లుడు కీర్తికాముణ్ణి ఉద్దేశించి అడిగాడు సుచంద్రసేనుడు. అదే నాకు అర్థం కాకుండా ఉంది. కళ్యాణ తిలకకి రక్షణగా నిలిచిన భటులని హతమార్చారు. ఏ ఆధారమూ దొరకలేదు. వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చారో ఎవరూ చెప్పలేకపోతున్నారు అంటూ మాటలు ఆపేశాడు కీర్తికాముడు. మంత్రివర్య, మీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, ఈ విషయంలో నేను ఏమీ చెప్పలేకుండా ఉన్నాను. శత్రువులు బయట నుంచి వచ్చారన్నది నిశ్చయం. ఇక ముందు మరింత కట్టుదిట్టం చేయటం మంచిది. ఈ పరిస్థితుల్లో యువరాణిని బయటికి వెళ్లకుండా ఆపడం కూడా అవసరం మహారాజా. ఈలోగా శత్రువుల ఉనికి కనిపెట్టే చర్యలు తీసుకోవాలి చెప్పాడు మంత్రి బుద్ధిమతి. కీర్తి, విన్నావుగా? తగు జాగ్రత్తలని వెంటనే అమలు జరుపు. ఈ విషయంలో ఆ వీరుల సహకారం అవసరమైతే తీసుకో చెప్పాడు మహారాజు. ఇంకేం మాట్లాడితే ఇంకేం ముప్పు వస్తుందోననుకుని మౌనంగా తల ఊపి బయటికి నడిచాడు కీర్తికాముడు. మహామంత్రి బుద్ధిమతితో ఇంకాసేపు సమాలోచన చేశాడు సుచంద్రసేనుడు. విక్రమకేతుడు, చిత్రవ్రతుడు కలిసి తమ తమ ఇళ్లకు వచ్చారు. వారికి కోటలో జరిగిన సన్మానానికి ఆ 2 కుటుంబాల వారు చాలా సంతోషించారు. ముసుగు మనుషుల్ని తాను ఎలా తరిమి కొట్టింది అభినయపూర్వకంగా కోతల కోసం మరీ చెప్పాడు చిత్రవ్రతుడు. అతడి తల్లిదండ్రులు భయంతో గుండెల మీద చేతులు వేసుకున్నారు. ఒరే అబ్బాయి, నువ్వు వాళ్లతో పోరాడిన మాట నిజంగా నమ్మమంటావా? తండ్రి ప్రశ్నించాడు. జవాబు చెప్పలేక చిత్రవ్రతుడు ఇబ్బందిగా నవ్వి, లేదు నాన్న, ఇప్పుడు నేను చెప్పిన వీరత్వం అంతా విక్రమకేతుడిది. ఆ ముసుగు మనుషుల అదృష్టం బాగుండి నా ఛాయలకైనా రాలేదు. రావటానికి ప్రయత్నించిన వాళ్ళని కత్తితోనే బెదరకొట్టాను అని అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత అతడు విక్రమకేతుడి ఇంటికి వెళ్ళాడు. రుద్రభూపతి అతడి భుజం తట్టి, యువరాణిని రక్షించడంలో మీరు చూపించిన చొరవ ఎనదగింది నాయనా అన్నాడు. ఇంతకీ యువరాణి మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరై ఉంటారు? ఏదో ఆలోచిస్తూ అన్నాడు బ్రహ్మంతాత. ఇంకెవరు? వాడే, కీర్తికాముడి అయ్యుంటాడు అన్నాడు రుద్రభూపతి ఒంటి కన్నుతో రౌద్రంగా చూస్తూ. ఏమీ ఊహించలేకుండా ఉన్నాను నాన్నగారు అన్నాడు విక్రమకేతుడు. ఇందులో ఊహించడానికి ఏమీ లేదు. యువరాణి చనిపోతే రాజ్యం అతడిదే అవుతుంది. యువరాణిని పెళ్లాడిన అతడే రాజు అవుతాడు కదా అన్నాడు చిత్రవ్రతుడు. నిజమే, కానీ ఆమెను పెళ్లాడే ఆలోచన అతడికి లేదేమో. అడ్డు తొలగించుకుంటే మంచిదని భావిస్తున్నాడేమో. ఇది ఆలోచించవలసిన విషయమే నాయనా అంటూ గడ్డం సవరించుకున్నాడు బ్రహ్మంతాత. ఏది ఏమైనా ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. తమకి అడ్డు వస్తున్న మీపై శత్రువులకి ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఆచితూచి అడిగేయండి. యువరానికి మహారాజుకి ప్రమాదం పొంచి ఉందని నిర్ధారణ అయిపోయింది. వారిని కాపాడవలసిన బాధ్యత మీదే అని చెప్పాడు రుద్రభూపతి. అలాగే నాన్నగారు. ముసుగు మనుషుల చేతుల్లో 10 మంది సైనికులు హతులయ్యారు. దాంతో యువరానికి కాపలా రెట్టింపు చేశారు. సైనికుల మీద ఆధారపడితే ప్రయోజనం లేదు. రాత్రి సమయాల్లో మీరు కూడా వీలు కల్పించుకొని పహారా కాయండి. ప్రభువుల రుణము తీర్చుకోవలసిన సమయం ఇదే. వరలోని కత్తిపిడి మీద చెయ్యి బిగించి తల ఊపాడు విక్రమకేతుడు. ఉద్యానవనంలోని పూల పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ విశ్రాంతిగా ఓ చెట్టుకి జారబడి కూర్చొని ఉన్నాడు చిత్రవ్రతుడు. మెల్లమెల్లగా అతడి కళ్ళు అరమూతలు పడుతున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమకేతుడు మిత్రుడు భుజం మీద తట్టేసరికి ఉలికిపాటుతో కళ్ళు తెరిచాడు. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త అన్నాడు విక్రమకేతుడు. మత్తెక్కించే ఈ పూలవనంలో అప్రమత్తంగా ఎలా ఉండాలి మిత్రమా
అని జవాబు చెబుతూ ఉండగానే నలుగురు చెలికత్తెలు చెంగు చెంగున ఎగురుతూ అక్కడికి వచ్చారు. ఒక చెలికత్తె చేతిలో చిన్న బుట్ట ఉన్నది. ఆమె అతన్ని సూటిగా చూసి, చిత్రవ్రతుడు అంటే నీవేనా అంది. ఆహా, ఎంత అందంగా పిలిచావు, నీ పేరేమిటి సుందరి అని పరవశంగా అడిగాడు. ఇంతకీ నీ వ్రతమేమిటి వీరుడా అని వేళాకోళంగా చూసింది. కోటలో ఏ సుందరైతే నన్ను మొదటిసారిగా పేరు పెట్టి పిలుస్తుందో ఆమెనే పెళ్లాడాలని వ్రతం పట్టాను. అందుకే నా పేరు చిత్రవ్రతుడు. నన్ను మొదట పిలిచింది నీవే. అలాంటి ఆశలేం పెట్టుకోకు, వీరుణ్ణి పెళ్లాడాలని నా కోరిక అన్నది ఆ అమ్మాయి బింకంగా. నేను వీరుణ్ణని నువ్వే ఒప్పుకున్నావు కదా, పైగా మీ సమీపానికి ఎవరూ రాకుండా నేను కత్తిపట్టి తిప్పుతూనే ఉంటే నువ్వు చూసావు కదా. నేను చూసింది ఆ వీరుణ్ణి అని విక్రమకేతుడి వైపు చూపించింది. వాళ్ళ వాదన వింటూ విక్రమకేతుడు నవ్వుకున్నాడు. ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పు, ముఖం కాస్త చిన్నబుచ్చుకొని అడిగాడు చిత్రవ్రతుడు. పూలవనంలో దిక్కులు చూస్తూ వీరుణ్ణని గొప్పలు చెబుతూ ఒకడుంటాడు. వాడికి బుట్ట ఇవ్వమ్మా అని వంటబ్బాయి బ్రతిమిలాడితే, పోనీలే పాపం అని తెచ్చాను అంటూ బుట్ట అందించింది. విక్రమకేతుడు ఆమెతో మాట కలిపి, నా మిత్రుణ్ణి మరీ అలా తీసిపారేకు, కత్తి పట్టాడంటే ఎంతటి ధైర్యవంతులైనా సరే బెదరకొడతాడు, అతడి గురించి గొప్పగా చెప్పాడు. ఆ మాట నిజమే, ఆ రోజు నేను చూశాను అంది ఆ అమ్మాయి. రాజుగారు మెచ్చినవాడు గొప్పవాడు కాక ఏమైతాడు అంది మరొక చెలికత్తె. ఆడపిల్లలు పొగుడుతూ ఉండేసరికి చిత్రవ్రతుడు సంతోషం దాచుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయాడు. అయితే ఇక ముందు నా మిత్రుణ్ణి హేళన చేయకు సుమా అని విక్రమకేతుడు అనేసరికి సిగ్గుతో తల ఊపింది బుట్ట తెచ్చిన చెలికత్తె. ఇంతకీ నీ పేరు అంటూ ఆగిపోయాడు చిత్రవ్రతుడు. మదనిక అని గలగలా నవ్వేసి పరుగున వెళ్ళిపోయింది ఆ చెలికత్తె. ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయిన మిత్రుడి భుజం మీద చరుస్తూ నవ్వాడు విక్రమకేతుడు. నా ప్రాణాన్ని ఎవరో లాక్కుపోతున్నట్లుగా ఉన్నది మిత్రమా తన్మయంగా అన్నాడు చిత్రవ్రతుడు. తెలిసిందిలే, నువ్వు ప్రేమలో పడ్డావు. మరి నా ప్రేమ ఫలిస్తుందంటావా? సూచనలు ఉన్నాయి. ఆమెకు నీ మీద సదభిప్రాయం ఉంది. మంచి విషయం చెప్పావు మిత్రమా సంతోషంగా అన్నాడు. అప్పుడే చేతిలో ఉన్న బుట్ట విషయం జ్ఞాపకం వచ్చి తెరిచి చూశాడు. అందులో రకరకాల తినుబండారాలున్నాయి. కొన్ని మధుర పదార్థాలు తీసి విక్రముడికి అందించి కొన్ని అతడు తిన్నాడు. శరభుడు ఇవన్నీ ఎందుకు పంపించుంటాడు ప్రశ్నించాడు విక్రమకేతుడు. కాపలా కాస్తున్నప్పుడు కాలక్షేపంగా ఉంటుందని వీలైనప్పుడు పంపిస్తూ ఉండమని నేనే చెప్పాను మిత్రమా. సరే, సంధ్యా సమయంలో ఒకసారి శరభుణ్ణి కలిసి మాట్లాడదాము సాలోచనగా అన్నాడు విక్రమకేతుడు. ఉద్యానవనమంతా ఒకసారి తిరిగి కాపలాను పర్యవేక్షించిన విక్రమకేతుడు తన మిత్రుడు చిత్రవ్రతుణ్ణి వెంటబెట్టుకుని వంటశాలలో ఉన్న శరభుణ్ణి కలిశాడు. అప్పటికే కనుచీకట్లు ముసురుకుంటున్నాయి. ఎక్కడా ఏ చిన్న ఆధారము దొరకటం లేదు మిత్రమా. ఎవరిని అనుమానించటానికి అవకాశం లేదు. నా దృష్టికి వచ్చినంతవరకు కోటలో కార్యకలాపాలన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. మా వంటవాడు చాలా సాధు స్వభావి. ఆయన ద్వారా కూడా విషయాలు తెలుసుకుంటున్నాను అని చెప్పాడు శరభుడు. అంతా సవ్యంగానే ఉంటే యువరాణి మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరిగినట్లు? ఎవరు చేశారు ప్రశ్నించాడు విక్రమకేతుడు. నిజమే, ఏదో గూడు పుఠాణి జరుగుతున్నది అన్నాడు శరభుడు. అదే మనం తెలుసుకోవాలి. శరభుడు తల ఊపి, మిత్రమా, ఈ వంటశాలలో పడి గరిటె తిప్పుతూ ఉండటం విసుగ్గా ఉంది. నాకు కూడా కత్తి పట్టే అవకాశం ఇప్పించు. నా శక్తి సామర్థ్యాలు చూపించి రాజుగారి దగ్గర బహుమానం అందుకుంటాను అన్నాడు. కత్తి పట్టడం అంటే గరిటె తిప్పడం అనుకున్నావా? కత్తి పడితే మొండె మీద తల ఉందో లేదో చూసుకోకూడదు అన్నాడు చిత్రవ్రతుడు. మన మిత్రుడు ఉండగా మనకు ఆ భయం అవసరం లేదు. అలా అనుకోరాదు, ఎప్పుడూ మనము అప్రమత్తంగానే ఉండాలి చెప్పాడు విక్రమకేతుడు. ఆ తర్వాత ఎవరికి కేటాయించిన విశ్రాంతి గృహాలకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. విక్రమకేతుడికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ఏదో జరగబోతున్నదనే సంశయము అతడి మనసును పట్టి పీడిస్తున్నది. యువరాణి మీద హత్యా ప్రయత్నం జరిగి పక్షం రోజులు దాటిపోయింది. ఇంతవరకు మళ్ళీ ఎలాంటి దుస్సంఘటన జరగలేదు.
కానీ ఈరోజు ఎందుకో అతడి మనసు కీడును శంకిస్తున్నది. మెరుపులా లేచి నిలబడ్డాడు విక్రమకేతుడు. నులక మంచం మీద పడుకొని గాఢ నిద్రపోతున్న చిత్రవ్రతుణ్ణి నిద్ర లేపటమెందుకని వేగంగా దుస్తులు మార్చుకుని బయలుదేరాడు. కనుచూపు దూరంలోని రాజమందిరం అంతటా నిశ్శబ్దం తాండవిస్తున్నది. కోటలో అక్కడక్కడా పహారా కాస్తున్న సైనికులు కనిపిస్తున్నారు. వారి కంటపడకుండా తప్పించుకుంటూ రాజమందిరాన్ని చేరుకున్నాడు విక్రమకేతుడు. అప్పటికే 2వ జాము గడిచి గడియ దాటింది. రాజమందిరం వెనక్కి చేరుకొని క్రిందకి వేలాడుతున్న పూల తీగలను పట్టుకొని పైకి ఎగబ్రాకాడు. ఇక పిట్టగోడ పట్టుకొని లోపలికి దిగుదామనుకుని లేవబోయినవాడు పూల తీగలని గట్టిగా కావలించుకొని ఆగిపోయాడు. కనురెప్ప పాటులో కొన్ని నీడలు అటువైపు కదిలి వచ్చాయి. తల నుంచి పాదాల వరకు అందరికీ ముసుగులు ఉన్నాయి. కనుచివర్ల నుంచి చూస్తూ వరుసగా లెక్క పెట్టాడు అతను. 12 మంది ఉన్నారు. వారి చేతుల్లో తళతళమంటూ మెరుస్తూ విచ్చుకత్తులు ఉన్నాయి. వాళ్ళు ముందుకు వెళ్లేలోగానే పిట్టగోడ మీద నుంచి శబ్దం కాకుండా లోపలికి దూకాడు విక్రమకేతుడు. క్రీనీడల్లో కదులుతూ ముందున్న వాళ్ళని వెంబడించడం ప్రారంభించాడు. ఒకచోట వాళ్ళు ఆగిపోయారు. విక్రమకేతుడు కూడా ఆగిపోయాడు. వాళ్ళేం చేయబోతున్నారో అతడికి అర్థమైంది. అక్కడికి సమీపంగానే రాజదంపతులు, యువరాణిల విశ్రాంతి మందిరాలు పక్కపక్కనే ఉన్నాయి. ఆ ముసుగు మనుషులు సంజ్ఞలు చేసుకొని ఒక్కసారిగా సైనికుల మీద పడ్డారు. కత్తుల శబ్దాలు ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదనుకొని ఒక్క పరుగున పిడుగులా తీసుకుని వచ్చాడు విక్రమకేతుడు. అప్పటికే 4 సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 6 గాయాల పాలయ్యారు. మెరుపులా వచ్చి వారితో కత్తి కలిపాడు విక్రమకేతుడు. ఆ ముసుగు మనుషులు అతన్ని చుట్టుమట్టారు. అప్పటికే సైనికుల ఆర్తనాదాలు విని సుచంద్రసేనుడు, మహారాణి, యువరాణి తమ మందిరాల్లో నుంచి బయటికి వచ్చారు. చక్రవ్యూహంలో ఉండి కూడా ఆ ముసుగు మనుషులతో వీరోచితంగా పోరాడుతున్న విక్రమకేతుడిని చూసి ఆశ్చర్యపోయారు. మెరుపు వేగంతో కదులుతూ అంతమందిని నిలవరిస్తున్న అతని ఖడ్గచాలనాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఆ మాట మనసులోనే అనుకుంది యువరాణి కళ్యాణతిలక. విక్రమకేతుడు సంశయాల్ని విడిచిపెట్టి అందినవాణ్ణి అందినట్లు తీవ్రంగా గాయపరుస్తున్నాడు. రాజదంపతులు, యువరాణి ఛాయలకు వెళ్లబోయిన వాళ్ళని కూడా తీవ్రంగా గాయపరిచాడు. అప్పటి వరకు విస్మయంలో పడిన సుచంద్రసేనుడు తేరుకొని వెంటనే మందిరంలోకి వెళ్ళి ప్రమాద హెచ్చరికగా గంటను మ్రోగించాడు. అప్పటికే చావు బతుకుల్లో ఉన్న ముసుగు మనుషులు విక్రమకేతుడిని దాటి ముందుకు వెళ్ళి తమ పని ముగించలేమని నిశ్చయించుకొని లేని ఓపిక తెచ్చుకొని చీకట్లో పరుగు తీసి త్రుటిలో మాయమైపోయారు. రాజకుటుంబానికి రక్షణగా అక్కడే ఆగిపోయాడు విక్రమకేతుడు. కత్తులు చేత ధరించి అప్పుడే అక్కడికి వచ్చిన సైనికులకు ఆజ్ఞలు జారీ చేశాడు మహారాజు. కొందరు సైనికులు అక్కడే కాపలాగా నిలబడ్డారు. మిగతా సైనికులు రాజుగారు చూపించిన వైపుగా పరుగులు తీశారు. మహారాజు విక్రమకేతుడి చేతులు పట్టుకొని, నాయనా, రాజకుటుంబాన్ని రక్షించడంలో నీ సేవలు మేమెన్నడూ మర్చిపోలేము అన్నాడు. మహాప్రభు, ఇది నా కర్తవ్యం అంటూ అభివాదం చేశాడతను. మా మీద తిరిగి హత్యా ప్రయత్నం జరుగుతుందని నీకెలా తెలిసింది నాయనా అని ప్రశ్నించాడు సుచంద్రసేనుడు. అప్పటికే యువరాణి తల్లిదండ్రుల చాటుకు చేరి అతడి వైపు అర్ధ నిమిలిత నేత్రాలతో చూస్తున్నది. ఆధారం ఏమీ లేదు మహారాజా. పడుకుంటే నిద్ర పట్టడం లేదు. మనసు కీడును శంకించటం వలన రాచరిక కట్టుబాట్లను ధిక్కరించి మీ విశ్రాంతి మందిరం వద్దకు వచ్చినందుకు క్షమించండి అన్నాడు. మా మేలుకోరి వచ్చిన నీకు కట్టుబాట్లు వర్తించవు. ఈ గడియ నుంచి వాటిని సడలిస్తున్నాను విక్రమకేత. ఎప్పుడు ఏ వేళైనా సరే నీవు రాజకోటలో స్వేచ్ఛగా సంచరించవచ్చు. ఈ విషయమై సైనికులకు ఓ హెచ్చరిక జారీ చేస్తాను. అయితే ఈ కుట్రకు కారణమేమిటో తెలియకుండా ఉన్నది అన్నాడు సుచంద్రసేనుడు. మహారాజా, మీకు అభ్యంతరం లేకపోతే రేపటి దినము మీతో ఆంతరంగిక సమావేశానికి అంగీకరిస్తే మీకు కొన్ని విషయాలు విన్నవిస్తాను. ఈలోగా నేను చక్కబెట్టవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అలాగే నాయనా అంటూ అంగీకారపూర్వకంగా తల ఊపాడు మహారాజు. విక్రమకేతుడు కోట మొత్తం చుట్టి వచ్చాడు.
అనుమానాస్పదంగా ఎక్కడా ఏ చిన్న ఆధారము దొరకలేదు. ముసుగు మనుషుల జాడ తెలియలేదు. తర్వాత తమ విశ్రాంతి గృహానికి వచ్చి పడుకున్నాడు. ఉదయం లేచిన తర్వాత రాత్రి జరిగిందంతా చిత్రవ్రతుడికి చెప్పాడు అతను. ఒక్కడివి ఎంత సాహసం చేశావు మిత్రమా, నీ వెంట నేను వచ్చేవాణ్ణి కదా అన్నాడు చిత్రవ్రతుడు. సుఖంగా నిద్రపోతున్న నిన్ను లేపాలంటే నా మనసు ఒప్పుకోలేదు. అదీకాక నిద్రమత్తులో నిన్ను తీసుకొని వెళ్ళటము క్షేమం కాదనిపించింది. అయితే ఇప్పుడేమిటి మన కర్తవ్యం? మహారాజుని కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలి. ఒక్క గడియ ఆలస్యం చేయకుండా ఆ మిత్రులిద్దరూ చకచకా సిద్ధమయ్యారు. రహస్య సమాలోచనలో మహారాజుకి ఎదురుగా ఉన్న ఆసనాల మీద కూర్చున్నారు విక్రమకేతుడు, చిత్రవ్రతుడు. ఇంతకుముందు ఎన్నడూ లేని భయం కలుగుతున్నది నాయనా. ఇదంతా ఎందుకు జరుగుతున్నదో అర్థం కాకుండా ఉన్నది అన్నాడు సుచంద్రసేనుడు. మహారాజా, మీతో శత్రుత్వం ఉన్నవారు కానీ, ఏ కారణంగానైనా పగబట్టిన వారు కానీ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు విక్రమకేతుడు. నాకు తెలిసినంతవరకు అలాంటి వారు ఎవరూ లేరు నాయనా అని చెప్పాడు సుచంద్రసేనుడు. తప్పుగా భావించకండి. మీ మేనల్లుడు కీర్తికాముడు, మహామంత్రి బుద్ధిమతి ఎలాంటివారు? రాజ్యక్షేమం కోసము ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడరు. వాళ్ళని అనుమానించవలసిన అవసరం లేదు. అయితే వినండి ప్రభు అంటూ డిండిమ భట్టు చనిపోయిన దగ్గర నుంచి జరిగిందంతా చెప్పాడు విక్రమకేతుడు. మా కోసము, రాజ్యక్షేమం కోసము మీరెంతటి సాహసం చేశారు నాయనా, మీ సేవలు మరవలేను. మహారాజా, జరిగిన విషయాలు చెప్పడానికి కారణము పొంచి ఉన్న ప్రమాదాన్ని మీ దృష్టికి తేవాలనే. మీ చుట్టూ ఏదో ఉచ్చు బిగుసుకుంటున్నది. కుట్రదారులు ఎవరై ఉంటారో ఊహకు అందటం లేదు. కుట్రకు కారణము రాజ్యాధికారం కావచ్చునని భావిస్తున్నాను. కానీ ప్రత్యక్ష నిదర్శనం చూపించలేను. నేను, నా మిత్రులు కలిసి కొలువులోకి వచ్చిన దగ్గర నుంచి పరిశోధిస్తూ ఉన్నాము. మీ సైనికులు నీతికి నిజాయితీకి కట్టుబడిన వాళ్ళు అంటూ చెప్పడం ఆపాడు విక్రమకేతుడు. తనకు తెలిసిన విషయాలని చిత్రవ్రతుడు చెబుతూ, అన్ని వైపుల నుంచి పరిశోధన చేస్తున్నాం మహారాజా. ఏ చిన్న విషయము విడిచిపెట్టడం లేదు. కోటలో నుంచి ఎవరూ బయటికి వెళ్ళటం లేదు. బయట నుంచి కోటలోకి ఎవరూ రావటం లేదు. అంటే కుట్రదారులు కోటలోనే ఉన్నారు అని మిత్రుడి వైపు చూశాడు. అవును ప్రభు, గూడు పుటాని అంతా కోటలోనే జరుగుతున్నది. సైనికులని ఎవరినీ అనుమానించటానికి లేదు. ముసుగు మనుషులు ఎలా వస్తున్నారో ఎలా వెళుతున్నారో తెలియటం లేదు. కోటకి సంబంధించిన రహస్య మార్గము మీతో పాటు ఇంకెవరికైనా తెలిసే అవకాశం ఉందా మహారాజా అని ప్రశ్నించాడు. అతడి ప్రశ్నలోని మర్మాన్ని గ్రహించిన సుచంద్రసేనుడు, లేదు నాయనా, నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అని చెప్పాడు. మహారాజా, ఈ సమాలోచన విషయము మూడో కంటికి తెలియనివ్వకండి. మీరు, మీ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. ఈ కుట్ర తేలే వరకు కోట దాటి వెళ్ళకపోవటమే క్షేమకరం. ఈ విషయాలు మన మధ్య మాత్రమే ఉండాలి. వీలైనంత త్వరలో నేను, నా మిత్రులు కలిసి అంతుబట్టని ఈ మర్మాన్ని ఛేదించగలమని భావిస్తున్నాను ప్రభు అంటూ లేచి నిలబడి సుచంద్రసేనుడికి అభివాదం చేశాడు విక్రమకేతుడు. ఆ ఇద్దరి మిత్రుల భుజాలు తట్టాడు మహారాజు. కోటలో జరుగుతున్న దుర్ఘటనల కారణంగా కాపలాను పెంచారు. ఉద్యానవనం నలుమూలలా ఉన్న భటులను హెచ్చరిస్తూ చిత్రవ్రతుడు ఉన్న చోటికి వచ్చాడు విక్రమకేతుడు. ఏమిటి మిత్రమా, ఒకవైపు కాపలా కాస్తూనే దీర్ఘాలోచనలో ఉన్నావు? మలయ సమీరము హాయి గొలుపుతున్న ఈవేళ, పూల పరిమళాలు గుప్పుమని గుబాళిస్తూ మనసుకు మత్తెక్కిస్తున్న ఈవేళ పక్కన ప్రేయసి ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను తన్మయంగా చెప్పాడు చిత్రవ్రతుడు. విక్రమకేతుడు నవ్వుకొని, ప్రస్తుతానికి అలాంటి ఊహలన్నీ కట్టిపెట్టు. ప్రమాదము, ముసుగు మనుషుల రహస్యము కనిపెట్టు. అదే మన కర్తవ్యం అంటున్నంతలో యువరాణి కళ్యాణ తిలక తన అనుంగు చెలికత్తెలతో అక్కడికి వచ్చింది. వారిలో ఉన్న మదనికను చూసేసరికి చిత్రవ్రతుడి గుండెల్లో జేగంటలు మోగాయి. ఆ ఇద్దరూ దొంగచూపులు చూసుకుంటున్నారు. యువరాణి, చీకటి అలుముకుంటున్నది. ఈ వేళలో మీరు విహారానికి రావటము ప్రమాదమని హెచ్చరిస్తున్నందుకు మన్నించండి. కోటలో పరిస్థితులు అనుకూలంగా లేవు సున్నితంగా చెప్పాడు విక్రమకేతుడు.
వీరులై ఉండి మీరే భయపడుతున్నారే అన్నది కళ్యాణతిలక చిరునవ్వులు ఒలకపోస్తూ. నా భయము నా గురించి కాదు యువరాణి. పొంచి ఉన్న శత్రువు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియని పరిస్థితుల్లో మీ రక్షణ విషయంలో సహజంగా పుట్టే భయము నమ్రతగా చెప్పాడు. నాన్నగారు నన్ను హెచ్చరించారు. మా బావగారు కీర్తికాముడు ఏకంగా కట్టడి విధించారు. స్వేచ్ఛగా విహరించే పావురాన్ని పంజరంలో బంధించాలనుకోవటం తప్పు కాదు అంటూ గలగలా నవ్వింది. వేటగాళ్ళకి చిక్కకూడదనుకుంటే తప్పదు మరి. పంజరాన్ని కూడా రక్షణ కవచంగా భావించాలి. యువరానికి వనవిహారం మీద ఉన్న ఆసక్తి విక్రమకేతుడి మీదకి మళ్ళింది. 2 పర్యాయాలు ముసుగు మనుషులను తరిమికొట్టి తమ రాజకుటుంబాన్ని కాపాడిన అతడిపై ఆమెకు శ్రద్ధ కలిగింది. ఆ వీర యువకుడి రూప విలాసాలు ఆ అందాల రాశి మదిలో ముద్రించుకున్నాయి. అందుకే వంక పెట్టుకుని అతన్ని చూడాలని వచ్చింది. ఏదో విధంగా ఆ అందగాడితో సంభాషణని కొనసాగించాలనుకుంటున్నది. విక్రమకేతుడు అమాయకుడేమీ కాదు. ఆమె అంతర్యాన్ని కనిపెట్టాడు. అయినా తన స్థితిని బాధ్యతని విస్మరించకుండా ఆమె పట్ల గౌరవంగా ప్రవర్తిస్తున్నాడు. పురుషుల దర్పాన్ని మీరు కూడా సహజంగానే చాటుకుంటున్నారు అన్నది యువరాణి. క్షమించండి యువరాణి, రాజాజ్ఞని అందరూ అనుసరించవలసిందే కదా. చిత్తం. నేను మీతో ఆంతరంగికంగా మాట్లాడాలనుకుంటున్నాను వినయంగా అభివాదం చేస్తూ అన్నది కళ్యాణతిలక. ఆ భంగిమ చేసి చిత్రవ్రతుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. త్రుటిలో తేరుకొని అతడు ఆ చెలికత్తెలతో పాటు కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. ఏకాంతంలో వాళ్ళిద్దరూ ఉన్నారు. అకస్మాత్తుగా కళ్యాణతిలక విక్రమకేతుడి చేతులు పట్టుకొని, విక్రమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది. యువరాణి, ఏమిటిది? ఊహించని సంఘటన ఎదురయ్యేసరికి విస్మయంలో పడిపోయాడు అతను. నేను అందంగా లేనా? దేవకన్యలను తలదన్నే అపూర్వ అందాన్ని ఎవరు కాదనగలరు? మరి అభ్యంతరం ఏమిటి? నేను ఒక సామాన్య పౌరుణ్ణి, పేదవాణ్ణి. మన మధ్య అంతస్తుల తారతమ్యం ఉంది కదా. ప్రేమ ముందు నిలిచే అర్హత వాటికి లేదు. మీరు ఒప్పుకుంటే నేను మా తండ్రి గారిని ఒప్పిస్తాను ఆశగా చెప్పింది. సంశయంగా తల పంకించి ఆమె కళ్ళలోకి చూశాడు విక్రమకేతుడు. మిలమిలలాడుతున్న కనులను ఆర్పి తెరిచి ఒప్పుకోమన్నట్లు ప్రేమగా చూసింది ఆమె. నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి యువరాణి, ఇబ్బందిగా చెబుతూ తల తిప్పుకున్నాడు అతను. ఆ తర్వాత కళ్యాణతిలకని చెలికత్తెలని ఆ మిత్రులిద్దరూ అంతఃపురం వద్ద విడిచి వచ్చారు. విశ్రాంతి గృహానికి వెళ్లే సమయము ఇంకా ఉన్నందున వాళ్ళు ఉద్యానవనంలోని రాతి మంటపం వద్ద కూర్చున్నారు. యువరాణితో జరిగిన సంభాషణని మిత్రుడికి చెప్పాడు విక్రమకేతుడు. వనితామణి వరించి వస్తే కాదనటం భావ్యమా అని అడిగాడు చిత్రవ్రతుడు. మనము ఒక పెద్ద బాధ్యత మీద ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే అంతుబట్టని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు మనకి ప్రేమలు అవసరమా? అంతేలే, నేను వెంటబడుతున్నా ఆ సుందరి నుంచి జవాబు లేదు. యువరాణి వెంటబడి వచ్చినా నీ వద్ద జవాబు లేదు. లోకం తీరు ఇంతేలే అంటూ నిరాశగా చేతులు దులుపుకున్నాడు చిత్రవ్రతుడు. సరిగ్గా అదే గడియలో రాతి మంటపం ఆవలి నుంచి ఏవో నీడలు కదిలినట్లయింది. చిత్రవ్రతుడికి సైగ చేసి మెరుపుల అటువైపుకు కదిలాడు విక్రమకేతుడు. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న 2 ముసుగు మనుషులు అతన్ని చూసి పరుగులు అందుకున్నారు. విడవకుండా వాళ్ళ వెనక పడిగెత్తాడు విక్రమకేతుడు. వాళ్ళ వెనక పడ్డాడు చిత్రవ్రతుడు. చీకటి దారుల్లో నుంచి చెట్ల మధ్యగా కోట బురుజు మీదకి చేరుకున్నారు ఆ ముసుగు మనుషులు. ఇక ముందుకు వెళ్లే దారి లేకపోయేసరికి ఆగిపోయి వెనుతిరిగి విక్రమకేతుడితో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డారు. వాళ్ళిద్దరూ మహాబలశాలులు. అయినా అతడు వెనుకాడలేదు. పోరు మొదలైంది. వాళ్ళ బలం ముందు అతడు నిలబడలేకపోతున్నాడు. అయినా మెలకుగా తప్పించుకుంటూ వాళ్ళని దెబ్బ కొడుతున్నాడు. కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చిన చిత్రవ్రతుడు వాళ్ళ మీదకి దూకాడు. 2 దెబ్బలు వాళ్ళని కొట్టి 4 దెబ్బలు తిని దూరంగా పడ్డాడు. ఈలోగా విక్రమకేతుడు మెరుపులా విజృంభించి వాళ్ళని చిత్తుగా తన్నాడు. ఇక ఓటమి తప్పదని గ్రహించిన ఆ ముసుగు మనుషులు తప్పించుకునే దారి లేక అటు ఇటు చూస్తున్నంతలో చీకట్లో నుంచి 2 బాణాలు దూసుకొచ్చి వాళ్ళిద్దరు గుండెల్లో దూరిపోయాయి.
విక్రమకేతుడు చిత్రవ్రతుడు ధైర్యం చేసి చీకట్లోకి పరుగుతీశారు. దూరంగా ఉన్న మెట్ల మీదుగా 2 ఆకారాలు వెళ్ళిపోవటం కనిపించింది. వాళ్ళు మెట్ల వద్దకు చేరేసరికి అక్కడ ఎవరూ లేరు. వెతకటం అనవసరమని ఆ మిత్రులిద్దరూ వెనక్కి వచ్చి చూశారు. ముసుగు మనుషులు అక్కడే పడి ఉన్నారు. విక్రమకేతుడు వారిని పరీక్షించి చూశాడు. అప్పటికే వాళ్ళ ప్రాణాలు విడిచిపోయి ఉన్నాయి. వారి ముసుగులు తొలగించి వెన్నెల వెలుగుల్లో వారిని పరీక్షగా చూశారు ఆ మిత్రులు. వీళ్ళు మన సైనికులు కాదు మిత్రమా అన్నాడు చిత్రవ్రతుడు. అవును, మనం ముందే అనుకున్నదే. ఇందులో ఉన్న మర్మమే మనం తెలుసుకోవాలి. పోరాటాల్లో ఆరితేరిన మల్ల యుద్ధ వీరులు వీళ్ళు సాలోచనగా చెబుతూ మెడ వెనక కాస్త నొప్పిగా అనిపించేసరికి అరచేత్తో రుద్దుకున్నాడు విక్రమకేతుడు. తెల్లవారింది. రాత్రి జరిగిన సంఘటన గురించి విన్న వెంటనే ఆ మిత్రులని తన సమక్షానికి రప్పించాడు సుచంద్రసేనుడు. నాయనా, మిమ్మల్ని చంపటానికే ఆ దుర్మార్గులు వచ్చి ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ గడియ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఆయన. అలాగే మహారాజా అన్నాడు విక్రమకేతుడు. మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసిన పనిలేదు. ఆ ద్రోహులని పట్టుకోవటమే ఇక నుంచి మీ బాధ్యత. కానీ మీరు కూడా జాగరూకతతో మెదలగండి. చిత్తం ప్రభు అన్నాడు చిత్రవ్రతుడు. నాతో మాట్లాడవలసిన అవసరం ఎప్పుడు ఉన్నా సంశయించకండి. మిమ్మల్ని ఎవరూ అడ్డగించకుండా ఉండటానికి ఈ ముద్రికను నీ వద్ద ఉంచుకో నాయనా అంటూ పెద్ద నీలివర్ణపు రాయితో ఉన్న ఒక ఉంగరాన్ని విక్రమకేతుడికి అందించాడు మహారాజు. విక్రమ, ఈ విషయంలో నేను ఇంకేమైనా ఆజ్ఞలు జారీ చేస్తే మంచిదని నువ్వు భావిస్తున్నావా? లేదు ప్రభు. అసలు మీకేమీ తెలియనట్లే ఉండండి. శత్రువు జాగ్రత్త పడితే మనకు చిక్కడు. మనకేమీ తెలియదని అతన్ని సంతోషపడనివ్వండి. ఈ లోపల రహస్యంగా మా పని మేం చేస్తాము. చిత్రవ్రతుడు వినయంగా చూసి, ఒక చిన్న ప్రశ్న మహారాజా. ప్రజలపై విధించే పన్నులని మీరే నిర్ణయిస్తారా అని అడిగాడు. మంత్రివర్యుల సలహాల్ని అనుసరించి పన్నులను నిర్ణయించేది నేనే. వాటిని కీర్తికాముడు అమలు చేస్తాడు నాయనా అని చెబుతున్న సమయానికి ఒక భటుడు వచ్చి వినయంగా తల వంచాడు. ప్రభు, కీర్తికాముల వారు తమ దర్శనార్థమై వచ్చారు అని అతను చెప్పిన వెంటనే వెనక దారి నుంచి ఆ 2 మిత్రులని పంపించి వచ్చి కూర్చున్నాడు సుచంద్రసేనుడు. కీర్తికాముడు వచ్చి కోట బురుజు మీద 2 అపరిచిత వీరులు చచ్చిపడి ఉన్న విషయాన్ని చెప్పాడు. ఆ విషయం మేము విన్నాము. వేగులను నియమించి పూర్వాపరాల్ని పరిశోధించండి. ఏమైనా తెలిస్తే మాకు విన్నవించండి. అంతకు మించి మనమేం చేయగలము అన్నాడు సుచంద్రసేనుడు. అదే అర్థం కాకుండా ఉంది మామయ్య. మనల్ని అంతం చేయటానికి ఎవరో శత్రువ్యూహం పనినట్లు అనిపిస్తున్నది. అనుమానాన్ని వ్యక్తం చేశాడు కీర్తికాముడు. శత్రువుల్ని పట్టుకోండి. వాళ్ళెవరో తెలియటం లేదు. మంత్రిగారితో కలిసి వ్యూహరచన చేయండి. శత్రువులు దొరికితే ఆలస్యం చేయకుండా ఉరి తీయండి. శాంత గంభీర స్వరంతో ఆజ్ఞాపించాడు సుచంద్రసేనుడు. ఏం మాట్లాడితే ఏం ముప్పు వస్తుందోనని తల ఊపి బయటికి నడిచాడు కీర్తికాముడు. ఆ తర్వాత రాత్రి సమయాల్లో కోట లోపల బయట కావలి కాసే సైనికుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు అతను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపలా కాయండి. ఎవరికీ కనపడకుండా ఆ ముసుగు మనుషులు కోటలో అంత స్వేచ్ఛగా సంచరిస్తున్నారంటే వాళ్ళేమైనా భూతాలా దెయ్యాలా అంటూ కోపంగా ప్రశ్నించాడు. ఏమో బాబయ్య, మీరు చెబుతుంటే అనుమానంగా ఉంది. ఒకవేళ ఆ ముసుగు మనుషులకి మంత్రతంత్రాలు తెలిసేమో. వాళ్లతో పాటు కోటలో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయేమో ఓ వృద్ధభటుడు బెదురుతూ అన్నాడు. ఇప్పటికే కోటంతా అల్లకల్లోలంగా ఉంది. మీ అర్థం లేని అనుమానాలతో అందరినీ భయపెట్టకండి. కట్టుదిట్టంగా కాపలా కాయండి. శత్రువుల్ని పట్టుకున్న వాళ్ళకి మంచి బహుమతులు ఇప్పిస్తాను. ముసుగు మనుషులు కనిపిస్తే వెంటనే నరికి పారేయండి. వాళ్ళని చంపిన వాళ్ళకి ధనరాశులు ఇప్పిస్తాను అంటూ ఆశ పెట్టాడు కీర్తికాముడు. సైనికులకి ఎక్కడలేని ఉత్సాహం పొంగుకొచ్చింది. సైన్యాధిపతికి జై, కీర్తికాముల వారికి జై అంటూ సైనికులు జై జయధ్వానాలు చేశారు. విక్రమకేతుడు, చిత్రవ్రతుడు, శరభుడు కలిసి విశ్రాంతి గృహంలో కలుసుకున్నారు. తను మళ్ళీ చెప్పే వరకు శరభుణ్ణి వంటవాడిగానే కొనసాగుతూ
పడకకి మాత్రము ఇక్కడికే రమ్మని చెప్పాడు విక్రమకేతుడు. ముసుగు మనుషుల్ని పట్టుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నాడు కీర్తికాముడు అన్నాడు శరభుడు. తన విషయం బయటపడకుండా ఉండటానికి కొత్త పన్నాగం పన్నుతున్నాడేమో అన్నాడు చిత్రవ్రతుడు. ఎంత ఆలోచించినా సమస్య మళ్ళీ మొదటికే వస్తున్నది. ఇందులో అసలు కీలకం ఏమిటో తెలియటం లేదు అని చెప్పాడు విక్రమకేతుడు. అధికారం అంతా కీర్తికాముడి చేతుల్లోనే ఉన్నా యువరాణిని పెళ్లాడేవాడే రాజైతాడు. ఆమెని పెళ్లాడటము కీర్తికాముడికి ఇష్టం లేదు. అందర్నీ చంపేస్తే తానే రాజు కావచ్చు. ఆ విధంగా చూస్తే కుట్రదారుడు కీర్తికాముడే అని చెప్పాడు చిత్రవ్రతుడు. మా వంటవాడి ద్వారా నాకు మరో కొత్త విషయం తెలిసింది అన్నాడు శరభుడు. మిత్రులిద్దరూ ఆసక్తిగా చూశారు. మంత్రిగారు బుద్ధిమతికి ఒక కొడుకు ఉన్నాడు. అతనికి కూడా ఇంచుమించు కీర్తికాముడి వయసే ఉంటుంది. యువరాణిని పెళ్లాడాలని అతను కలలు కనేవాడని వంటవాడు చెప్పాడు. అయితే అతనికి యువరాణి మీద హత్యా ప్రయత్నం చేయవలసిన అవసరమేముంది ప్రశ్నించాడు విక్రమకేతుడు. ఆ మిత్రులకి జవాబు దొరకలేదు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అడిగాడు విక్రమకేతుడు. పదాతి దళపతిగా కొలువు చేస్తున్నాడు. అతని పేరు శ్రీముఖుడు అని చెప్పాడు శరభుడు. ప్రజలపై పన్నుల భారం మోపటంలో మంత్రి బుద్ధిమతికి భాగం ఉంది కదా. ఆయన సలహా మీద రాజుగారు రాజముద్ర వేస్తేనే కదా కీర్తికాముడు పన్నులు వసూలు చేస్తున్నాడు. ఇందులో అతని తప్పే ఉంది ప్రశ్నించాడు చిత్రవ్రతుడు. రాజుగారి ఖజానా నిండాలి కాబట్టి పన్నుల గురించి మంత్రి సలహా ఇవ్వటము సహజం. అందులో ఆయన తప్పు మాత్రమేముంది అడిగాడు శరభుడు. మొదటి నుంచి జరిగిన విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ తీవ్రంగా యోచిస్తున్నాడు విక్రమకేతుడు. కుట్రదారులు రహస్య సమాలోచనలో ఉండగా వారి మాటలు తన చెవిన పడ్డాయని డిండిమపట్టు చెప్పాడు. కుట్రదారుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆయన వారి మాటలు ఎప్పుడు విన్నాడు? చెరసాల అధికారిగా ఉన్న డిండిమభట్టుకి వారి మాటలు వినే అవకాశం ఎలా కలిగింది? చెరసాల అధికారి, చెరసాల అధికారి, చెరసాల అనుకుంటూ ఉండగానే విక్రమకేతుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. చెరసాల అధికారి డిండిమభట్టు చెరసాల దగ్గర ఉన్నప్పుడు అతనికి కుట్ర విషయం తెలిసి ఉండొచ్చు కదా. తన సందేహాన్ని వ్యక్తం చేశాడు అతను. నిజమే, ఈ ఆలోచన మాకు రాలేదు. మనము అన్ని వైపుల నుంచి పరిశోధించాము. చెరసాల గురించి అసలు పట్టించుకోలేదు. అక్కడి విషయాలు కూడా తెలుసుకుంటే నష్టం లేదు అన్నాడు చిత్రవ్రతుడు. శరభుడు ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకున్నాడు. చెరసాలంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్య మధుర వంటకాలు, పంచభక్ష పరమాన్నాలు వండించి చెరసాలకు పంపించమని మాకు ఆజ్ఞాపించారు. అందుకే మాకు పని కొంచెం పెరిగింది అని చెప్పాడు శరభుడు. కాపలా సైనికులకి మధుర వంటకాలు పంపించడం ఏమిటి? ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉన్నదని నా అనుమానం. ఇంతకీ వంటకాలు ప్రతిరోజు వండిస్తున్నారా అని ప్రశ్నించాడు విక్రమకేతుడు. లేదు మిత్రమా, చెరసాల అధికారి నుంచి కబురు వస్తేనే వండి పంపిస్తాము. ఈ మధ్య 2-3 సార్లు పంపించాము. విక్రమకేతుడు సాలోచనగా తల ఊపి, మళ్ళీ వంటకాలు పంపమని కబురు వస్తే ఆలస్యం చేయకుండా నాకు చెప్పాలి అన్నాడు. వంటకాలంటే గుర్తుకొచ్చింది మిత్రమా. ఈ మధ్య బయట నుంచి 2 వైద్యులు కోటలోకి పదే పదే తిరగటం చూశాను. నాకెందుకో వాళ్ళ ప్రవర్తన అనుమానంగా తోచింది అని చెప్పాడు చిత్రవ్రతుడు. ఇలాంటి ఏ చిన్న విషయాన్ని మనం వదిలిపెట్టకూడదు. నువ్వు మెల్లగా కాపలా భటుల్ని కదిలించి చూడు. ఏమైనా తెలిస్తే వెంటనే నా చెవిని వెయ్యి. మరి నువ్వేం చేస్తావు? చిత్రవ్రతుడు, శరభుడు ఒకేసారి అతన్ని ప్రశ్నించారు. నేను కళ్యాణ తిలకను ప్రేమిస్తున్నది లేనిది వెంటనే చెప్పమని తన చెలికెత్తల్ని 2 సార్లు పంపించింది. నేను వెళ్ళకపోతే తనే వచ్చేటట్లు ఉన్నది. ఆ వెన్నెల రాణిని కాస్త సమాధానపరిచి వస్తాను అంటూ నవ్వాడు విక్రమకేతుడు. మాకు తెలుసులే, ఆమెపై మరులుగొన్నావు. మన వంటి యువకుల సాహసాలు ఇక్కడే కదా మొదలయ్యేది అన్నాడు శరభుడు. నిజమే, కానీ నేను వెంటబడుతున్నా మదనిక నుంచి జవాబు లేదు. నా సాహసానికి విలువ లేకుండా పోతున్నది నిస్పృహగా అన్నాడు చిత్రవ్రతుడు. తొందరపడకు, మదనికకి నీ మీద ప్రేమ ఉన్నదని నేను గ్రహించాను అన్నాడు శరభుడు. చిత్రవ్రతుడు ఆశ్చర్యంగా చూసి, ఎలా గ్రహించావు మిత్రమా
కాస్త వివరంగా చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడు. మొన్న ఓ రోజు వంటశాలకి వచ్చిందా చిన్నది. ఏం కావాలని అడిగాను. గారెలున్నాయా, బూరెలున్నాయా అంటూ ప్రశ్నలు వేసింది. ఆమె వయ్యారాలు చూసి నాకు అనుమానం వచ్చింది. చివరికి ఈ నాటకమంతా నీకోసమే ఆడుతున్నదని గ్రహించాను. విషయం పూర్తిగా చెప్పకుండా నానుస్తున్న శరభుడిపై వస్తున్న కోపాన్ని నిగ్రహించుకుంటూ, ఏమన్నది చెప్పరా మహాదేవా అన్నాడు. నీ ప్రియమిత్రుడు చిత్రవ్రతుడికి ఏమైనా పట్టుకెళ్ళి ఇవ్వాలా అని అడిగింది. మెల్లగా చెప్పాడు శరభుడు. చిత్రవ్రతుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ, అయితే ఇక సందేహం లేదు, ఆమె నన్ను ప్రేమిస్తున్నది. ఇలాంటి శుభవార్తని ఇప్పుడా చెప్పటము అంటూ కోపం నటించాడు. ప్రేమల ప్రస్తావన వచ్చింది కాబట్టి జ్ఞప్తికొచ్చింది అంటూ నసిగాడు శరభుడు. వాళ్ళ మాటలు వింటూ హాయిగా నవ్వుకుంటూ ఉన్న విక్రమకేతుడు ఆ ఇద్దరి భుజాల మీద స్నేహపూర్వకంగా చరిచాడు. ఉద్యానవనంలోని వసంత మంటపం వద్ద కళ్యాణ తిలకను కలుసుకున్నాడు విక్రమకేతుడు. యువరాణి, కోట లోపల బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యమైన బాధ్యతల్లో నేనున్నాను. మీ మనసు నాకు అర్థమైంది. మీ తండ్రిగారు ఒప్పుకుంటారని భావిస్తే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నింగిలోని తార వరించి వస్తానంటే కాదనగలనా? కానీ కొద్ది రోజులు మీరు ఓపిక పట్టాలి. నన్ను చేపట్టడానికి ఒప్పుకున్నారు, అదే నాకు సంతోషం. మా తండ్రిగారిని ఒప్పించే బాధ్యత నాది. ఇక మీరు చెప్పే వరకు వేచి ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అంటూ అతని చెయ్యిని సున్నితంగా పట్టుకుంది కళ్యాణ తిలక. ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూస్తూ కాస్త ఇబ్బంది పడ్డాడు విక్రమకేతుడు. ఖడ్గం చేతపడితే మహావీరుడు, కానీ అందమైన అమ్మాయి చేయబడితే ఉత్త పిరికివాడు అంటూ కిలకిలా నవ్వింది యువరాణి. ఇబ్బంది పడుతూనే ఆమె నవ్వుతో జత కలిపాడు అతను. ఆమెకు వీడ్కోలు ఇస్తున్నట్లు చెయ్యి తిప్పి చిరునవ్వు నవ్వుతూ, చీకటి పడుతున్నది, ఇక మీరు మీ గూటికి చేరుకోవాలి పదండి అంటూ కళ్యాణ తిలకను ఆమె విశ్రాంతి మందిరం వద్ద దిగబెట్టి వెనుదిరిగాడు విక్రమకేతుడు. వెంకయ్య మామ, బాగున్నావా అంటూ రాత్రిపూట కావలి కాసే భటుణ్ణి ప్రశ్నించాడు చిత్రవ్రతుడు. ఏం బాగులే నాయనా, వయసు మీద పడుతున్నది. కాటికి పోయే వరకు ఏదో ఒక సుస్థి మామూలే కదా అన్నాడు అతను కాస్త నీరసంగా. నీకేంటి మావా, నేను చెబుతున్నాను చూడు, నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నీ చేతిరేఖల్లో ఆయుషరేఖ జొర్రిపోతులా కనిపిస్తున్నది అన్నాడు వెంకయ్య చేయి పట్టి చూస్తూ. అట్టాగా, నీ అమ్మ కడుపు చల్లగా, నీ తాత కడుపు చల్లగా చల్లగా ఉండు నాయనా అంటూ సంతోషంగా తల ఆడించాడు అతను. ఇంతకీ అడగటం మరిచాను, మొన్న ఎప్పుడూ మన వాళ్ళకి సుస్థి చేస్తే వైద్యులు వచ్చారట, ఇప్పుడెలా ఉందేంటి అని అడిగాడు చిత్రవ్రతుడు. అదా, చెరసాలలోని మన వాళ్ళకి సుస్థి చేసిన మాట నిజమే. 2 వైద్యులు రోజూ వచ్చి వెళ్ళేవాళ్ళు. తగ్గిందనుకుంటాను, ఈ మధ్య రావటం మానేశారు అని వెంకన్న చెప్పింది వింటూ యథాలాపంగా తల ఊగించాడు చిత్రవ్రతుడు. విక్రమకేతుడు 2-3 గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల నుంచి కొన్ని విషయాలు సేకరించుకొని వచ్చాడు. ఆ తర్వాత చిత్రవ్రతుణ్ణి పిలిచి అతడికి ఓ ముఖ్యమైన పనిని పురమాయించాడు. రాజుగారు తనకిచ్చిన ఉంగరాన్ని తీసి మిత్రుడి వేలికి తొడిగాడు. అప్పటికి సరిగ్గా 4 రోజుల తర్వాత శరభుడి నుంచి విక్రమకేతుడికి కబురు వచ్చింది. ఆ రోజు రాత్రి 50 మందికి కోళ్ళు మేకలతో విందు భోజనం ఏర్పాటు చేయమని చెరసాల అధికారి నుంచి ఉత్తర్వు వచ్చిందని చెప్పాడు. శరభుడి సహకారంతో వంటవాడు సైనికులకు కావలసినవన్నీ వండి సిద్ధం చేశారు. వారికి వడ్డించే పని తాను చూసుకుంటానని వంటవాడికి చెప్పి ఒప్పించాడు శరభుడు. ఆ తర్వాత విక్రమకేతుడు వంటవాడిలా మారువేషం వేసుకుని తయారుగా ఉన్నాడు. నడిరేయి కావస్తూ ఉండగా చిత్రవ్రతుడు వచ్చి విక్రమకేతుడికి శరభుడికి మెల్లగా ఏదో చెప్పాడు. తర్వాత తన వేలినున్న ఉంగరాన్ని తీసి విక్రమకేతుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అదే గడియలో బల్లెములు పట్టుకుని ఉన్న 4 భటులు అక్కడికి వచ్చి వండిన పదార్థాలు తీసుకుని రమ్మన్నారు. వాళ్ళ సహకారంతో ఆ మిత్రులిద్దరూ ఆ వంటకాలని చెరసాలలోకి తీసుకుని వెళ్లారు. వారిలో ఒక భటుడు విక్రమకేతుడి వైపుకు చూసి, ఆ మెట్ల క్రింద నుంచి పిలుపు వచ్చే వరకు మీరిక్కడే ఉండండి అని చెప్పాడు. అలాగే బాబయ్య
అంటూ తుండుగుడ్డని భుజం మీద వేసుకొని మర్యాదగా చేతులు కట్టుకున్నాడు విక్రమకేతుడు. వంటవాడి పోలికలు లేకపోయినా వృద్ధుడి వేషం అతడికి బాగా కుదిరింది. మిత్రుణ్ణి అలా చూసి మొదట శరభుడే గుర్తుపట్టలేకపోయాడు. అంత బాగా వేషం మార్చుకున్నాడు అతను. భటులు అలా వెళ్ళగానే శరభుడికి సైగ చేసి మెట్ల మీద నుంచి మెల్లగా నేలమాళిగలోని చెరసాలలోకి దిగాడు విక్రమకేతుడు. అక్కడ చాలామంది సైనికులు నేరస్తులు దుస్తులు మార్చుకుంటున్నారు. సైనికుల దుస్తుల్లో ఉన్నవారు నేరస్తుల దుస్తులు ధరిస్తున్నారు. నేరస్తుల దుస్తుల్లో ఉన్నవారు సైనిక దుస్తులు ధరిస్తున్నారు. అనుకోని దృశ్యాన్ని అలా చూసేసరికి ఆశ్చర్యంతో విక్రమకేతుడి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సరిగ్గా అప్పుడే అతన్ని చూసిన ఓ సైనికుడు బిగ్గరగా అరిచి, "ఎవరు నువ్వు?" అన్నాడు. "వంటవాణ్ణి బాబయ్య" అని వంగుతూ వినయంగా అన్నాడు విక్రమకేతుడు. "నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? పైకి వెళ్ళు, మేము పిలిచే వరకు రావద్దు" అంటూ కోపంగా గసిరాడు. అక్కడి పరిసరాలని సునిశితంగా పరిశీలిస్తూ, "అలాగే బాబయ్య" అంటూ మెల్లగా పైకి వెళ్ళాడు అతను. మరో గడియ తర్వాత 2 సైనికులు పైకి వచ్చి వంటకాల్ని తీసుకుని రమ్మని వాళ్లకు చెప్పారు. ఆ సైనికుల్ని కూడా సాయం పట్టమని కోరిన ఆ మిత్రులు ఆ వంటకాలని నేలమాళిగలోకి చేర్చారు. సైనికులు నేరస్తులు కలిసి పళ్ళాలు పట్టుకోగానే ఆ మిత్రులు వాళ్ళకి వడ్డించసాగారు. వేళాకోళం ఆడుకుంటూ వాళ్ళంతా కలిసి ఆ వంటకాలని జుర్రుకుంటూ ఖాళీ చేశారు. వద్దు వద్దు అంటూనే పీకల వరకు తిన్నారు. ఆ తర్వాత వాళ్ళంతా మధుపాత్రలు అందుకున్నారు. నేరస్తుల్లో ఒకడు మధువు సేవిస్తూనే కాస్త తులుతూ, "ఈ వంటకాలు చేసిందెవరు?" అని అడిగాడు. విక్రమకేతుడు వినయంగా, "నేనే బాబయ్యా, బాగోలేవా బాబయ్యా" అంటూ భయం నటించాడు. "అద్భుతంగా ఉన్నాయి బాబయ్యా" అని వాడనగానే వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఆ మధుప్రియులు మత్తులో జోగుతున్నంతవరకు విక్రమకేతుడు శరభుడు అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరుగా వాళ్ళు క్రింద పడిపోయారు. ఆ తర్వాత మిత్రులిద్దరూ వాళ్ళ శరీరాలని జాగ్రత్తగా పరిశీలించారు. అక్కడికి ఓ పక్కగా పడి ఉన్న కొన్ని గుడ్డ మూటలని విప్పి చూశాడు శరభుడు. వాటిలో కంఠాభరణాలు, వడ్డాణాలు, ఇతర బంగారు నగలు, గ్రామస్తులు ఉపయోగించే విలువైన వస్తువులు ఉన్నాయి. వాటిని విక్రమకేతుడికి చూపించాడు అతను. శరభుణ్ణి అక్కడే ఉండమని చెప్పి అదే వేషంలో అంతఃపురాన్ని సమీపించాడు విక్రమకేతుడు. కాపలా భటులు అతన్ని అడ్డగించేసరికి తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించాడు. అత్యవసరంగా వెళ్ళి మహారాజుని నిద్రలేపారు. తాను ఇచ్చిన ముద్రికను గుర్తించిన సుచంద్రసేనుడు మారువేషంలో ఉన్న అతడి వెంట చెరసాలకు వచ్చాడు. అక్కడి పరిస్థితినంతా సుచంద్రసేనుడికి చూపించాడు విక్రమకేతుడు. అలాంటి దృశ్యం చూడటంతో ఆయన నిద్ర మత్తంతా వదిలిపోయింది. "మహారాజా, మా పరిశోధన అటు తిరిగి ఇటు తిరిగి చివరకు చెరసాలకి వచ్చింది. కోటలోని మీ సైనికులంతా నిజాయితీపరులు. కానీ ఇక్కడ చెరసాలలో ఉన్న భటులంతా శత్రువులే. మీ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటానికి కుట్రదారుడు చాలా పెద్ద వ్యూహాన్ని పన్నాడు. అందరూ నిద్రమత్తులో పడి ఉన్నారు. అయినా ఆ విషయాలని ఇక్కడ మాట్లాడటం ప్రమాదం. నిదర్శనాలని మీకు చూపించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను ప్రభు" అని చెప్పాడు విక్రమకేతుడు. అక్కడ ఉన్న గుడ్డమూటల్లోని వస్తువులని, నేరస్తుల శరీరాలపైన ఉన్న మానిన గాయాలని చూపించాడు. తర్వాత చిత్రవ్రతుణ్ణి తీసుకుని రమ్మని శరభుణ్ణి పంపించి మహారాజుతో కలిసి ఆయన విశ్రాంతి మందిరానికి వచ్చాడు విక్రమకేతుడు. కొద్ది సమయానికి చిత్రవ్రతుడు శరభుడు అక్కడికి వచ్చారు. "విక్రమ, ఎన్నడూ కనీ విని ఎరగని ఈ కుట్ర సామాన్యమైంది కాదు" అన్నాడు సుచంద్రసేనుడు ఆశ్చర్యంలో నుంచి తేరుకుంటూ. "మహారాజా, కుట్రదారులు కాటికాడ నక్కల్లా కాచుకొని ఉన్నారు" అన్నాడు చిత్రవ్రతుడు. "ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది ప్రభు" అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యం ప్రకటించాడు శరభుడు. అతన్ని మహారాజుకు పరిచయం చేశాడు విక్రమకేతుడు. ఆ తర్వాత జరిగింది చెప్పసాగాడు. "ప్రభు, నిజాయితీపరుడైన డిండిమ భట్టు చెరసాల అధికారిగా ఉండగానే కుట్ర మొదలైంది. అనుకోకుండా ఒకరోజు కుట్రదారులు మాట్లాడుకుంటూ ఉండగా ఆకస్మిక తనిఖీకి వచ్చిన డిండిమ భట్టు కొన్ని మాటలు విన్నాడు. అతను మీకు హెచ్చరిక చేసే అవకాశం లేకుండా డిండిమ భట్టును చంపేశారు. కుట్రదారుడి ప్రధాన ఉద్దేశము సింహాసనాన్ని ఆక్రమించటమే. విజయపురి రాజ్యమే వాడి లక్ష్యం.
దానికోసము అతడు ఏ మార్గాన్ని విడిచిపెట్టదలుచుకోలేదు. మొదటగా మీ పట్ల, మీ పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొని వచ్చాడు. ఈతి బాధల్లో ఉన్న ప్రజలపై పన్నుల భారాన్ని పెంచేలా చేసి తద్వారా ప్రజా తిరుగుబాటుని తీసుకుని రావాలని చూశాడు. తర్వాత మిమ్మల్ని, యువరాణిని హతమార్చాలని, ఆపై తాను తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారము రాజు కావచ్చని కలలు కన్నాడు. తర్వాత మరో పన్నాగం పన్నాడు. కష్టాల్లో ఉన్న ప్రజలని దెబ్బ మీద దెబ్బ తీయాలనుకున్నాడు. డిండిమ భట్టును హతమార్చిన తర్వాత చెరసాలని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అక్కడ మొత్తంగా తన అనుచరులని కాపలాదారులుగా నియమించాడు. చిన్న చిన్న నేరస్తుల జోలికి వెళ్లకుండా హత్యలు, దోపిడీలు చేసి నేలమాళిగలో శిక్ష అనుభవిస్తున్న భయంకర నేరస్తులని తన వశం చేసుకున్నాడు. సింహాసనం తన స్వంతమైతే వారిని స్వేచ్ఛగా విడిచిపెడతానని చెప్పి ఉండుంటాడు. చెరసాల భటులకి ఉన్నత కొలువులు ఇస్తానని ఆశ కల్పించి ఉంటాడు. అప్పుడు తన పన్నాగాన్ని ఆచరణలో పెట్టాడు. రాత్రి వేళల్లో అప్పుడప్పుడు నేరస్తులను సైనిక దుస్తుల్లో బయటికి పంపిస్తున్నాడు. ఈలోగా కొందరు సైనికులను నేరస్తుల దుస్తుల్లో చెరసాలలో పెడుతున్నాడు. కోట బయటకు వెళ్లిన నేరస్తులు నల్లటి దుస్తులు ధరించి గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను బెదిరించి వారి ఇళ్లను దోచుకొని వస్తున్నారు. వాళ్ళు కోటలోకి వచ్చిన తర్వాత సైనికులు, నేరస్తులు ఎవరి దుస్తుల్ని వాళ్ళు ధరిస్తున్నారు. ఆపై తృప్తిగా తిని మధువు సేవించి ఉన్మత్తులై పడిపోతున్నారు. దోపిడీలు చేసేవారికి ప్రజల మాన ప్రాణాలంటే లెక్క ఉండదు. కానీ వీళ్ళు ఎవరినీ చంపటం లేదు. అడ్డు వచ్చిన వారిని గాయపరుస్తున్నారు. దోపిడీలు జరిగిన గ్రామాల్లో ప్రజల్ని నేను ప్రశ్నించాను. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకుని రావటం ఒక్కటే వారి లక్ష్యం. ఇక్కడ చెరసాలలోకి అప్పుడప్పుడు అర్ధరాత్రి వెళుతున్న వంటకాల గురించి శరభుడు చెప్పడంతో నా అనుమానం బలపడింది. కోట దాటి వెళ్లేవారిని వెంబడించమని చిత్రవ్రతుడిని ఏర్పాటు చేశాను. సైనికుల వేషాల్లో బయటికి వెళ్ళి ఆ తర్వాత తలపై ముసుగులు ధరించిన నేరస్తులని వెంబడించాడు అతను. వాళ్ళు ఒక గ్రామాన్ని దోచుకొని వచ్చారు. ఆ సొమ్ములే మీకు చూపించాను. యువరాణిపై, మీపై, మాపై హత్యా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఈ నేరస్తులే. అసలైన ద్రోహి దొరికితే తప్ప ఈ చిక్కుముడి వీడదు. అంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోట దాటి బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి ప్రభు. కాపలా భటుల్లో కూడా కొందరు శత్రువులు ఉండి ఉండవచ్చు అని విక్రమకేతుడు చెబుతూ ఉండగానే తెరచాటు నుంచి ఒక నీడ కదిలి వేగంగా వెళ్ళిపోయింది. ఆ నీడ ధరించిన నల్లటి ముసుగును గుర్తించిన విక్రమకేతుడు మెరుపులా చురకత్తిని తీసి విసిరాడు. అది సరాసరి ఆ ముసుగు మనిషి గుండెల్లోకి దూరింది. వాడు చనిపోయాడని నిర్ధారణ చేసుకొని, మహారాజా, నా చేతుల్లో గాయపడిన వాళ్లలో కొందరు చచ్చారు. మిగతా వారికి వైద్య సేవలు అందుతున్నాయని చిత్రవ్రతుడు తెలుసుకున్నాడు. చెరసాలలోని నేరస్తుల శరీరాలపైన కత్తిగాయాలు మీరు చూశారు కదా అంటూ ముగించాడు. సుచంద్రసేనుడు తల ఊపి, ఇంతకీ అసలు ద్రోహి ఎవరని నీ అనుమానం విక్రమా అని ప్రశ్నించాడు. కొద్ది రోజులు ఓపిక పట్టండి ప్రభు. కుట్రదారుణ్ణి త్వరలోనే పసిగట్టి మీకు అప్పగిస్తాము. ఆ తర్వాత దోపిడీకి గురైన గ్రామాల ప్రజల్ని ఆదుకోండి మహారాజా. అదే నా విన్నపం అని చెప్పాడు విక్రమకేతుడు. ఆ ముగ్గురు మిత్రుల వైపు అభిమానంగా చూసి, ఆ ప్రజలకి సర్వ సౌకర్యాలు కలగచేయిస్తాను అని మాట ఇచ్చాడు సుచంద్రసేనుడు. ఉద్యానవనంలో కొలను పక్కగా చిత్రవ్రతుడికి అనుకోకుండా ఎదురుపడింది యువరాణి చెలికత్తె మదనిక. వయ్యారంగా నడిచి వస్తున్న ఆమెను చూసి తన్మయుడైపోయాడు అతను. ఏంటలా చూస్తున్నావు? కాస్త గర్వంగా చూసింది మదనిక. బ్రహ్మదేవుడు ఎంతో శ్రద్ధగా పోత పోసిన నీ అందం చూస్తున్నాను అంటూ నవ్వాడు. అందానికి నువ్వు దాసుడువా? ఇంకాస్త గర్వంగా చూసింది. ఎవరన్నారా మాట? అందాన్ని చూస్తే మెచ్చుకోవాలనిపించటము నాలాంటి వీరులకు సహజ లక్షణము అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు చిత్రవ్రతుడు. సహజ లక్షణమా, చిత్త చాంచల్యమా? అందం ఉండొచ్చు గాని ఇంత అహంకారం పనికిరాదు. వీరత్వం ఉండొచ్చు గాని ఆడపిల్లతో ఇంత చనువు పనికిరాదు. ఆ చనువు నువ్వే ఇచ్చావు. ఆ రోజు నా మిత్రుడితో బూరెలున్నాయా, గారెలున్నాయా అని అడిగింది నువ్వే కదూ? బొంగమూతి పెట్టి అడిగాడు. బూరెలు, గారెలు అడిగితే చనువు ఇచ్చినట్లా అని నవ్వుతూ ప్రశ్నించింది ఆ చిన్నది.
నీ మిత్రుడికి తినుబండారాలేమైనా పట్టుకెళ్ళి ఇవ్వాలా అని శరభుణ్ణి కూడా అడిగావా లేదా? అడిగాను. కత్తి తిప్పుతూ శత్రువుల్ని బెదిరించి నాలాంటి లలనామణులకు రక్షణ కల్పిస్తున్నావనే అభిమానంతోనే నీకు సేవ చేయాలనుకోవటం కూడా తప్పేనా? మూతి 3 వంకర్లు తిప్పింది మదనిక. ఆ మాటలతో ముగ్ధుడైపోయాడు అతను. ఎంత మాత్రమూ తప్పు కాదు, ఇంకా చెప్పాలంటే ఎంతో గొప్ప. నాలాంటి వీరుడికి సేవ చేస్తే నీకు నాలాంటి మంచి మొగుడొస్తాడు. మళ్ళీ ఎవడో ఎందుకు, నేనే వస్తాను. నువ్వు ఇష్టపడితే చాలు. నాకు చనువు గినువు అవసరం లేదు, ఏకంగా పెళ్ళే, ఏమంటావు అని చిత్రవ్రతుడు ప్రేమగా చూస్తూ అడిగేసరికి ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. జవాబు చెప్పకుండా కిలకిలా నవ్వేస్తూ అంతఃపురం వైపు చలాకీగా వెళ్ళిపోయింది. విగడియలో తేరుకొని విధి నిర్వహణలో మరొక వైపుకు సాగిపోయాడు అతను. విక్రమకేతుడు వంటశాలకు వెళ్ళి ఫలహారం తిని వస్తూ ఉంటే చిత్రవ్రతుడు ఎదురుపడ్డాడు. ఎక్కడైనా ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆ మిత్రులు కోట చుట్టూ పరిశీలించడానికి బయలుదేరారు. దారిలో వారికి సైన్యాధిపతి కీర్తికాముడు ఎదురయ్యాడు. అతని వెంట ఉన్న 4 సైనికులు విక్రమకేతుడిని చూపించి మెల్లగా ఏదో చెప్పారు. తమకు సమీపంగా వచ్చిన కీర్తికాముడికి అభివాదం చేశారు ఆ మిత్రులు. విక్రమ, నీ పరాక్రమం గురించి కోటలో అందరూ చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. మా రాజకుటుంబానికి నువ్వు చేస్తున్న సేవలు కొనియాడదగినవి. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను కలుసుకో. నీ వంటి వీరుడికి నాదొక చిన్న కానుక అంటూ వరల్లో నుంచి చురకత్తిని తీసి అతడికిచ్చాడు కీర్తికాముడు. కృతజ్ఞతలు తెలియచేసి ముందుకు కదిలాడు విక్రమకేతుడు. ఆ మిత్రులు కోట వెనక్కి చేరుకున్నారు. కందకంలో తేలియాడుతున్న అస్థిపంజరాలని పుర్రెలని అతనికి చూపించాడు చిత్రవ్రతుడు. సాలోచనగా తల ఊపి అక్కడి నుంచి కదిలాడు విక్రమకేతుడు. కీర్తికాముడు తనకిచ్చిన చురకత్తిని అటు ఇటు తిప్పి చూశాడు విక్రమకేతుడు. మిత్రమా, ఇలాంటి కత్తులని నేలమాళిగలోని నేరస్తుల దగ్గర చూశాను అన్నాడు శరభుడు ఆశ్చర్యంగా తలగరేసి. అవును, అదే ఆలోచిస్తున్నాను అన్నాడు విక్రమకేతుడు. ఆ కత్తిని చిత్రవ్రతుడు కూడా పరీక్షించాడు. ఆ మిత్రుల రక్షణ దృష్ట్యా మహారాజు వారి విశ్రాంతి గృహాన్ని మిద్దె మీద ఉన్న విశాలమైన మందిరంలో ఏర్పాటు చేశారు. వారి రక్షణ కోసము 4 భటులని, ఏం కోరితే అది తేవటానికి 2 పరిచారికల్ని నియమించారు. అవేమీ వద్దని విక్రమకేతుడు చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఆ రోజు నుంచి శరభుడు వంట పనికి సెలవు ఇచ్చేశాడు. గూఢచర్యంలో తన మిత్రులకు సహాయం చేస్తున్నాడు. డిండిమ భట్టు మరణం తర్వాత చెరసాల అధికారిగా ఎవరినీ నియమించలేదు. ఆ స్థానంలో ప్రస్తుతము అనధికారికంగా సూరవర్మ కొనసాగుతున్నాడు అని చెప్పాడు విక్రమకేతుడు. సూరవర్మ ఎవరు అడిగాడు శరభుడు. నాన్నగారి మిత్రుడు, కోట రక్షణాధికారి అయిన ధర్మసేనుడు కుమారుడు. అంటే అతన్ని అనుమానిస్తున్నావా ప్రశ్నించాడు చిత్రవ్రతుడు. జరుగుతున్న ఘోరాలు సామాన్యమైనవి కాదు. మహారాజు యువరాణి మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. కోట చుట్టూ శత్రువ్యూహం ఉన్నది. ఎవరికీ రక్షణ లేదు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశభక్తులని, నిజాయితీపరులను కూడా అనుమానించవలసిందే. నిజాన్ని నిగ్గు తేల్చడానికి మన పరిశోధన అలాగే జరగాలి అని చెప్పాడు విక్రమకేతుడు. ఇప్పుడు మేమేం చేయాలి? మిత్రులిద్దరూ ఏకకంఠంతో అడిగారు. ఈ రాత్రికే మనం ముగ్గురము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. సాలోచనగా తల ఊపి వారికి పూసగుచ్చినట్లు చెప్పాడు అతను. నిశిరాత్రి వేళ నిండు చంద్రుడు వెండి వెన్నెలను కొండపోతుగా కుమ్మరిస్తున్నాడు. అదే గడియలో 3 నీడలు ఒక మందిరం వైపు నిశ్శబ్దంగా కదిలాయి. పరిసరాలని సునిశితంగా గమనిస్తూ తోడు దొంగల్లా ఆ నీడలు ఆచితూచి అడుగులు వేస్తూ ఆ మందిరం వెనక్కి చేరుకున్నాయి. నీడలా కదిలిన విక్రమకేతుడు ఒక చెట్టుపైకి ఎగబ్రాకి మందిరం మీదకి వాలి ఉన్న కొమ్మ మీదుగా పిట్టగోడను అందుకున్నాడు. బయట ఉన్న చిత్రవ్రతుడు, శరభుడు కాస్త అటూ ఇటుగా పొదల చాటున నక్కి ఉండి ఆ విలాస మందిరానికి కాపలా ఉన్న భటులు ఇటువైపే వస్తే వారిని అడ్డగించటం ఎలాగాని ఆలోచిస్తున్నారు. అప్పటికే విక్రమకేతుడు ఆ మందిరంలో జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తున్నాడు. అంతటా నిశ్శబ్దం. ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు.
కనిపించిన ప్రతి వస్తువుని తనిఖీ చేస్తూ ముందడుగు వేస్తున్నాడు అతను. అనుమానం వస్తే పరిశీలించగానే వదలటం లేదు. తీసిన వస్తువుని మళ్ళీ యథాస్థానంలో పెడుతున్నాడు. అంతర్భాగంలో ఉన్న విశాలమైన మందిరంలో గాఢ నిద్రలో ఉన్నాడు కీర్తికాముడు. ఆ తల్పానికి కాస్త దూరంలో అతని సేవకులిద్దరూ నేల మీద పడుకొని నిద్రిస్తున్నారు. ఆ మందిరమంతా గాలించి బయటికి వచ్చాడు విక్రమకేతుడు. ఆ తర్వాత మిత్రులతో కలిసి మరొక మందిరం వద్ద ఆగాడు. ధర్మసేనుడు, సూరవర్మ ఉంటున్న చిన్న భవనం అది. అక్కడ లోపల పరిశోధిస్తూ ఉన్న సమయంలో బయట నుంచి మిత్రుల పిల్లి కూతలు వినిపించేసరికి నిశ్శబ్దంగా వచ్చి వారిని కలుసుకున్నాడు. చివరగా మహామంత్రి బుద్ధిమతి, అతని కుమారుడు శ్రీముఖుడు ఉన్న మందిరాన్ని కూడా పరీక్షించాడు అతడు. ఏ ఒక్కచోట అనుమానాస్పదంగా కీలకమైన ఆధారం ఏదీ దొరకలేదు. అన్ని చోట్ల ఉన్న ఒకే ఒక్క ఆధారము చురకత్తి. కీర్తికాముడు ఇచ్చిన చురకత్తులు ఆ మందిరాల్లో అన్ని చోట్ల ఉన్నాయి. ఆ మరుసటి ఉదయము మహారాజు నుంచి విక్రమకేతుడికి పిలుపు వచ్చింది. ఒక్కడే వెళ్ళి ఆయన కలిశాడు. నాయనా, ఇక ఆగటం నా వల్ల కాదు. ఈరోజే పర్యటనకు బయలుదేరతాను. ప్రజలతో ముఖాముఖి మాట్లాడతాను. వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరిస్తాను అంటూ గంభీరంగా చెప్పాడు సుచంద్రసేనుడు. ఆయన కూర్చోమన్నా కూర్చోకుండా ఒక్క సంజ్ఞతో మహారాజుని మౌనంగా ఉండమని ఆ మందిరమంతా సునిశ్చితంగా పరిశీలించి వచ్చాడు విక్రమకేతుడు. ఆ తర్వాత తెరల చాటును కూడా ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు. ఆయనకి ఎదురుగా వచ్చి చేతులు కట్టుకొని నిలబడి, ప్రభు, ఇది నిజంగా విషమ పరిస్థితి. మీ మీద కత్తి కట్టిన ప్రజలు మిమ్మల్ని ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. ఈ సమయంలో ఎదురుపడితే మీ మీద ఎలాంటి అఘాయిత్యమైనా చేయవచ్చు అని చెప్పాడు విక్రమకేతుడు. నా ప్రజల కోసము నా ప్రాణాలు పోయినా నాకు సమ్మతమే. కానీ చేతకాని వాడిలా చూస్తూ కూర్చోవటము ఇక నా వల్ల కాదు నాయనా, అసహనంగా తల పంకించాడు మహారాజు. ప్రభు, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశానికి ఇది సమయం కాదు. ఇప్పుడు మనము ఎలాంటి నిర్ణయము తీసుకున్నా శత్రువు పసిగడతాడు. తన గుట్టు బయటపడకుండా జాగ్రత్త పడతాడు. అప్పుడు మనకి మరింత కష్టమవుతుంది. ఇంతకీ శత్రువు ఎవరో పసిగట్టావా? పసిగట్టాను మహారాజా. ఇక వాడి పని పట్టడమే మిగిలింది. ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. వాడు మళ్ళీ గ్రామాల మీద పడి దోచుకోవటానికి సిద్ధపడిన నాడు అదే వాడికి ఆఖరి రోజైతుంది. ఇప్పటికే ఆ ద్రోహికి నీ మీద ఏమైనా కాస్త అనుమానం ఉండి ఉంటే మళ్ళీ దోపిడీకి నేరస్తుల్ని పంపించడు. అప్పుడేం చెయ్యాలి అని ప్రశ్నించాడు సుచంద్రసేనుడు. అప్పుడు మనము కొత్త పన్నాగం పన్నాలి. వాడి వేలుతో వాడి కన్నుని వాడే పొడుచుకునేలా చేయాలి ప్రభు. సరే, ఆ తర్వాత పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వు. ప్రస్తుతానికి నేను మారువేషంలోనైనా సరే రాజ్యంలో తిరిగి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఉంది విక్రమ. అయితే రేపటి ఉదయానికి సిద్ధంగా ఉండండి. రహస్య మార్గం ద్వారా మీరు రండి. కొండపాడు ప్రాంతంలో మనం కలుసుకుందాం ప్రభు అంటున్న విక్రమకేతుడి మాటలకి సుచంద్రసేనుడు కాస్త గట్టిగానే నవ్వాడు. నీ ప్రాణాలకు తెగించి మా ప్రాణాల్ని రక్షించావు. రహస్య మార్గము నీకు తెలియటంలో నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఉదయం మనము కలిసే వెళదాము అని మహారాజు చెప్పిన మాటని కాదనలేకపోయాడు అతను. సూర్యోదయం కాకపూర్వమే సిద్ధపడిన విక్రమకేతుడు తమ ప్రయాణం విషయము మిత్రులకు చెప్పాడు. చెరసాల నుంచి బయటికి వచ్చేవారి మీద, లోనికి వెళ్లేవారి మీద ఒక కన్ను వేయమని వాళ్ళకి పని పురమాయించాడు. ఆ తర్వాత మహారాజు గారి విలాస మందిరంలోకి ప్రవేశించాడు విక్రమకేతుడు. అతన్ని అంతర్భాగంలో ఉన్న మరొక మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు సుచంద్రసేనుడు. మహారాజు సాదా దుస్తులు ధరించి తలకి పాగా చుట్టుకున్నాడు. ఆ మందిరంలో ఒక స్తంభం స్థానంలో వయ్యారాలు వరకపోస్తున్న ఒక విలాసవతి విగ్రహం ఉంది. రాతిని నాతిగా మలిచిన ఆ శిల్పి చాతుర్యానికి ఆశ్చర్యపోయాడు అతను. ఆ విలాసవతి చేతిలో ఉన్న కలశాన్ని బలంగా క్రిందకి లాగాడు మహారాజు. అంతే, ఎదురుగా ఉన్న గోడలోకి ద్వారం శబ్దం చేస్తూ తెరుచుకుంది. గోడలో నుంచి క్రిందకి ఉన్న మెట్ల మీదుగా ముందు సుచంద్రసేనుడు దారి చూపిస్తూ ఉండగా వెనకగా విక్రమకేతుడు దిగాడు.
కొన్ని మెట్లు దిగిన తర్వాత విశాలమైన దారి కనిపించింది. నున్నగా ఉన్న గోడలపైన వాలుగా గుచ్చి ఉన్న కాగడాలు గుహలా ఉన్న అంతర్భాగాన్ని వెలుగుతో నింపుతున్నాయి. మహారాజు పక్కగా అడుగులు వేశాడు అతను. నాయనా, నీ గురించి కళ్యాణ తిలక అంతా చెప్పింది. నా కుమార్తెకు తగిన వరుడివి నీవే. మీ వివాహానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ప్రభు, నేనొక సామాన్య పౌరుణ్ణి సందేహంగా అన్నాడు అతను. నా దృష్టిలో నువ్వు అసాధ్యుడివి. నీ వంటి వీరుడి రక్షణలో రాజ్యము సురక్షితంగా ఉంటుంది. ప్రజాహితం కోరే నీ వంటి వీరుడు లభించడము మా అదృష్టము అని మహారాజు అంతటివాడు పొగుడుతూ ఉండేసరికి విక్రమకేతుడు చాలా ఇబ్బంది పడిపోయాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ చాలా దూరం నడిచి ఒకచోట ఆగారు. అక్కడ గోడ మీద ఉన్న రాతి చక్రాన్ని గుండ్రంగా తిప్పాడు సుచంద్రసేనుడు. పెద్దగా శబ్దం చేస్తూ గోడలోకి ద్వారం తెరుచుకుంది. ఆ మార్గము వారిని ఒక కొండ గుహలోకి చేర్చింది. అక్కడ నుంచి బయటికి రాగానే కోతవేటు దూరంలో వారి కోసము ఒక శ్వేతాశ్వము, ఒక కాలాశ్వము సిద్ధంగా ఉన్నాయి. వాటి కళ్ళాలు పట్టుకున్న ఇద్దరు సైనికులు మహారాజుకి అభివాదం చేశారు. సుచంద్రసేనుడు కాలాశ్వాన్ని అధిరోహించగానే ఆ వెనకనే శ్వేతాశ్వం మీద కూర్చున్నాడు విక్రమకేతుడు. వారి అశ్వాలు ఆగమేఘాల మీద పరుగులు తీస్తున్నాయి. కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి పయనిస్తూ ఓ అడవిని దాటి రామన్నపాలెము అనే గ్రామాన్ని సమీపించాయి. గ్రామంలోకి చేరుకొని ఒకచోట గుర్రాలు దిగి చెట్ల క్రింద ఉన్న రాతి దిమ్మల మీద విశ్రాంతిగా కూర్చున్నారు వాళ్ళు. అక్కడ వారికి ఎదురుగా ఓ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. సుచంద్రసేనుణ్ణి, విక్రమకేతుణ్ణి ఎగాదిగా చూశారు వాళ్ళు. వారిలో తలపండిన ఓ పెద్దాయన, ఎవరు బాబు మీరు అని ప్రశ్నించాడు. బాటసారులం, పక్క రాజ్యమైన విష్ణుపురి నుంచి వస్తున్నాము. మహారాజు వినాలనుకున్న నిజాలని వారి నుంచి రాబట్టడానికి అబద్ధం చెప్పాడు విక్రమకేతుడు. ఆ పెద్దాయన ఆ దారిన పోతున్న ఇద్దరు యువకుల్ని కేకేసి పిలిచి, వేగంగా మా ఇంటికి పోయి ఈ బాటసార్ల కోసము ఫలహారాలు మజ్జిగ పట్టండిరా అని పురమాయించాడు. ఆ యువకులు పరుగున వెళ్ళారు. ఎంతైనా విష్ణుపురి మహారాజు ధర్మప్రభువులు అని మాట వరుసగా అన్నాడు ఆ పెద్దాయన. అవును, ఆ మాట మేము విన్నాము. మీ మహారాజు ఎలాంటి వారు తాత అని ప్రశ్నించాడు విక్రమకేతుడు. ఆయన గురించి ఏం చెప్పమంటావు నాయనా? సుచంద్రసేనుల వారు ఒకప్పుడు ధర్మప్రభువులే, ఇప్పుడు నిరంకుశుడు. వారి దృష్టిలో ప్రజలంటే బానిసలు, ఎందుకు కొరగాని వాళ్ళు. మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేముంది నాయనా? ఆర్థిక ఇబ్బందుల్లో మేముంటే పన్నులు వసూలు చేయటమే జీవిత ధ్యేయంగా తలకి మించిన భారాన్ని మాపై మోపాడు. దానికి తోడు ఈ మధ్యకాలంలో దోపిడీ దొంగలు మా ఇళ్ల మీద పడి ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోతున్నారు. మేమింకెలా బ్రతకాలి చెప్పు? విక్రమకేతుడు చెప్పిన నిజాన్ని ఆ గ్రామస్తుడి ద్వారా వింటూ ఉన్న సుచంద్రసేనుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఇలాంటి అధర్మ ప్రభువు గురించి ఇంకేం చెప్పాలి? మా బ్రతుకులు బుగ్గిపాలు కాకుండా ఉండాలంటే ఈ రాజ్యం వదిలిపోవటం తప్ప మాకు మరో మార్గం లేదు ఆవేదనగా అన్నాడు ఆ పెద్దాయన. అప్పుడే వచ్చిన యువకులు ఫలహారాలు మజ్జిగ పాత్రలు తెచ్చి ఓ రాతి దిమ్మ మీద పెట్టారు. తీసుకోండి బాబు అన్నాడు మరో పెద్దాయన. ఇద్దరు ఫలహారాల పాత్రలను తీసుకున్నారు. కానీ వారి కష్టాలు విన్న మహారాజుకి ఫలహారం తినాలనిపించలేదు. మర్యాద కాదని కొద్దిగా తిని వదిలేశాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఆ గ్రామస్తుల వద్ద సెలవు తీసుకుని ప్రయాణమయ్యారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న శివపురము అనే ఒక ఊరిని చేరుకున్నారు. ఆ ఊరు కాస్త పెద్దది. సుచంద్రసేనుడి పేరు చెబితే చాలు ఆ ఊరి వాళ్ళు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు. రాజా రాతి బొమ్మ. అధికారాన్ని మేనల్లుడికి అప్పగించి ప్రజా సమస్యలను పట్టించుకోని రాజు ఒక రాజా. పన్నుల భారంతో కృంగిపోయి దొంగల బెడదతో నలిగిపోయి మా కష్టాలు చెప్పుకోవటానికి కోటకు వెళితే కనీసం మమ్మల్ని పరామర్శించడానికి అంగీకరించని మహారాజు గురించి ఇంకేం చెప్పాలి అంటూ ఆవేశంగా పలికిన ఒక వీర యువకుడి మాటలకి సుచంద్రసేనుడు చేష్టలు దక్కి నిలబడిపోయాడు. మహారాజు విక్రమకేతుడు అలా అశ్వాల మీద కొన్ని ఊళ్ళు చుట్టి వచ్చారు. ప్రజల ఇక్కట్లు విన్న సుచంద్రసేనుడికి ఆకలి చచ్చిపోయింది.
విక్రమకేతుడు ఆయన్ని బలవంతాన ఒక పూటకోళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. గుర్రాలకి మేత వేసి ఇద్దరూ భోజనం చేసి తిరుగు ప్రయాణంలో ఇంకెక్కడా ఆగకుండా కొండ గుహను చేరుకొని రహస్య మార్గంలోకి ప్రవేశించారు. కొంత దూరం లోపలికి వెళ్ళి మలుపు తిరగగానే అక్కడున్న మెట్ల మీద కూలబడ్డాడు సుచంద్రసేనుడు. మహారాజా, అనారోగ్యంగా ఏమైనా ఉందా అని కంగారుగా ప్రశ్నించాడు విక్రమకేతుడు. కాదు నాయనా, నా ప్రజల కష్టాలు వింటుంటే నా మీద నాకే ఏహ్యభావం కలుగుతున్నది. ఆ పౌరులు చెప్పినట్లు కన్న బిడ్డల వంటి ప్రజల సమస్యలు పట్టించుకోనివాడు ఎన్నటికీ రాజు కాడు. అలాంటి ప్రభువుకు పరిపాలించే అర్హత లేదు. నాకున్న కీర్తి ప్రతిష్టలు నేడు మంటగలిసిపోయాయి నాయనా. బ్రతుకున్నా నేను చచ్చిన వాడితో సమానము అంటూ ఉండగానే సుచంద్రసేనుడి కళ్ళు వర్షించాయి. ప్రభు, మీరిలా దిగులు పడకూడదు. ఇది మీరు చేసిన పని కాదు. తిరిగిలేని వ్యూహంతో ఒక ధూర్తుడు చేసిన పని. వాణ్ణి పట్టి బంధించగానే నిజానిజాలని ప్రజలకు వెల్లడి చేయవచ్చు. అప్పుడు మీ ప్రమేయం లేకుండానే ఈ దురాగతాలన్నీ జరిగాయన్న యథార్థాన్ని పురజనులు తెలుసుకుంటారు. పూర్వ వైభవంతో మీరు ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించవచ్చు అంటూ ధైర్యవచనాలు పలికాడు విక్రమకేతుడు. ఆ రాజద్రోహిని నువ్వు పట్టుకోగలవన్న నమ్మకం నాకుంది విక్రమ అన్నాడు మహారాజు సంతోషంగా. నాదొక ఆలోచన ప్రభు. ఆ ద్రోహి మరో వ్యూహాన్ని పన్నే వరకు మనం ఆగవలసిన పని లేదు. వాణ్ణి పట్టడానికి మనమే కొత్త ఎత్తు వేయాలి. ఏమిటా ఎత్తుగడా? మంత్రిగారిని పిలిపించి మీరు వేటకి వెళ్ళటానికి ఏర్పాట్లు చేయమని చెప్పండి మహారాజా. ఇది అనుకూల సమయం కాదని మంత్రి వ్యతిరేకిస్తాడు. అయినా మీరు పట్టుబట్టి వేటకి ఏర్పాటు చేయించండి. ఆ తర్వాత పన్నాగం నేను పన్నుతాను. అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ హుషారుగా లేచి నిలబడ్డాడు సుచంద్రసేనుడు. మరొకసారి ఆలోచించండి మహారాజా. విద్రోహులు ఏ వైపు నుంచి దాడి చేస్తారో తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో కోట దాటి బయటికి వెళ్ళటము క్షేమకరం కాదు అన్నాడు మహామంత్రి బుద్ధిమతి. మీరు చెప్పింది నిజమే మంత్రివర్య. కానీ గడియ గడియకి ప్రాణభయంతో రోజుల తరబడి ఈ గృహ నిర్బంధంలో గడపటము నా వల్ల కాదు. 2 రోజుల్లో వేటకు ఏర్పాట్లు చేయించండి అని ఆజ్ఞాపించిన సుచంద్రసేనుడు ఇక తన మాట వినడని గ్రహించిన మహామంత్రి అక్కడి నుంచి నిష్క్రమించాడు. విషయం తెలిసి వచ్చి కీర్తికాముడు కూడా వేట ప్రయత్నం మానుకుంటే మంచిదని మహారాజుకు సూచించాడు. ఆయన నవ్వుతూ, మీరంతా ఉండగా నాకేంటి భయము? కాస్త బలగాన్ని పెంచు చాలు అంటూ మేనల్లుడి భుజం తట్టాడు. భూగృహ చెరసాల అంతర్భాగంలో నేరస్తులకు శిక్షలు విధించే విశాలమైన ఆ ప్రాంగణంలో సమావేశమై ఉన్నారు 50 మంది నేరస్తులు. వారంతా నల్లటి ముసుగులు ధరించి ఉన్నారు. వాళ్ళ వెనకగా చెరసాలని కావలి కాసే సైనికులు ఉన్నారు. కొన్ని వరసల్లో నిలబడి ఉన్న వాళ్ళందరి చేతుల్లోనూ విచ్చుకత్తులు సిద్ధంగా ఉన్నాయి. వారికి ఎదురుగా నిలబడి ఉన్నాడొక ఆజానుబాహువు. తల నుంచి పాదాల వరకు నల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. వాడి కళ్ళు మాత్రము కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఎర్రటి జీరలు ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఆ ముసుగు మనిషి గొంతు సవరించుకొని, ఇదే మనకి ఆఖరి అవకాశం. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. మహారాజు వేటకి బయలుదేరుతున్నాడు. ప్రతిసారి మనకు అడ్డు వచ్చే విక్రమకేతుడు కోటలోనే ఉంటాడు. అంటే మన పని మరింత సులువుగా ముగించవచ్చు. వేటకి వెళ్ళిన మహారాజు తిరిగి రాకూడదు. దారిలోనే మట్టు పెట్టండి. అడ్డు వచ్చిన సైనికుల్లో ఎవరూ బ్రతకకూడదు. జాగ్రత్త. ఈ అవకాశాన్ని చేజార్చారా మిమ్మల్ని నేను బ్రతకనివ్వను. శుభవార్తతో తిరిగి రండి. మీకిచ్చిన మాట ప్రకారము మీ శిక్షలు రద్దు చేసి స్వేచ్ఛగా మిమ్మల్ని విడిచిపెడతాను. మీరు దోపిడీలు చేసిన సొమ్మంతా మీకే పంచిపెడతాను. ఇంకా అపార ధనరాశులనిస్తాను. ఈ కుట్రలో మొదటి నుంచి నాతో సహకరించిన మా సైనికులకి ఉన్నత పదవులతో పాటు కోరినంత ధనం ముట్టచెబుతాను. మీరు అడవిలో వేట ముగించే లోపల ఇక్కడ కోటనంతా నా స్వాధీనంలోకి తెచ్చుకుంటాను అంటూ ముగించాడు. అదే గడియలో ఒక వికటాట్టహాసం ధ్వనించి ఆ చెరసాల ప్రాంగణంలో ప్రతిధ్వనించింది. ఆ ముసుగు మనిషితో పాటు కుట్రదారులంతా ఆందోళనగా ఒకవైపుకు చూశారు. నడుం మీద చేతులేసుకుని టీవీగా నిలబడి ఉన్నాడు విక్రమకేతుడు.
ఆందోళన అణుచుకుంటూ ఆశ్చర్యంగా చూసిన ముసుగు మనిషి, మొత్తానికి మా జాడ పసిగట్టావన్నమాట అన్నాడు గంభీరంగా. శ్రీముఖ, ఇంకెందుకు నీకా ముసుగు? నీ ఆట కట్టింది. నేటితో నీ కుట్రకు భరతవాక్యం పలకబోతున్నాను అంటున్న విక్రమకేతుడి వైపు నమ్మలేనట్లు చూశాడు ముసుగు మనిషి. నిజం తెలిసిపోయిన తర్వాత ఇంకెందుకని తలపై ముసుగును తొలగించాడు శ్రీముఖుడు. నువ్వు తెలివైన వాడివి విక్రమ, కానీ నన్నేమి చేయలేవు. ఇంతకీ అసలు కుట్రదారుని నేనని ఎలా పసిగట్టావో చెబుతావా అని ప్రశ్నించాడు. నేను మొదటి నుంచి కీర్తికాముణ్ణి అనుమానించాను, కానీ ఆయన నిజాయితీ గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. నువ్వు తెలివిగా కుట్రనంతా కీర్తికాముడి మీదకు నెడుతూ ఉన్నావు. యువరాణి కళ్యాణ తిలక అందానికి ముగ్ధుడివై ఆమెను పెళ్లాడి రాజ్యాన్ని ఏలాలనుకున్నావు. యువరానికి తగిన వరుడి కోసము రాజుగారు అన్వేషిస్తున్నారని తెలిసి ఆశ వదులుకున్నావు. కానీ సింహాసనం మీద నీకున్న దురాశ పోలేదు. అందువల్ల వ్యూహాన్ని మార్చి యువరాణిని మహారాజుని హతమారుస్తే రాజ్యాన్ని హస్తగతం చేసుకోవచ్చునని అనుకున్నావు. నీ తలంపుని నీ దుష్టగణానికి చెబుతున్న సమయంలో చెరసాల తనిఖీకి ఆకస్మికంగా వచ్చిన డిండీమ భట్టుకి కొన్ని మాటలు వినిపించాయి. ముఖ్యంగా ఆయన నిన్ను గుర్తుపట్టాడు. డిండీమ భట్టును హతమార్చి సమస్య తీరిపోయిందనుకున్నావు. రాజకుటుంబానికి ప్రమాదం ఉందని హెచ్చరిక చేసి నీ పేరు చెప్పకముందే డిండీమ భట్టు ప్రాణాలు విడిచాడు. అప్పుడు మా తండ్రి గారి నిర్ణయంతో నా 2 మిత్రులతో కలిసి నేను కోటలోకి పాగా వేశాను. ప్రజలపై పన్నులు పెంచమని మీ తండ్రి మహామంత్రి గారి ద్వారా రాజుకి సూచన పంపించావు. రాజభక్తి గల నీ తండ్రి తనకు తెలియకుండానే నీ కుట్రలో భాగం పంచుకున్నాడు. ఆయన సూచన మేరకు ప్రజలపైన పన్నుల భారం పెరిగింది. నీ మిత్రుడైన సూరవర్మని చెరసాల అధికారిగా నీ తండ్రి ద్వారా నియమింపచేశావు. ఆ విధంగా సూరవర్మ నీ కుట్రకు సహకరిస్తూ వచ్చాడు. రాజ్యంలోని వివిధ గ్రామాల్లో ఊళ్లలో కీర్తికాముడి మీద దుష్ప్రచారాన్ని సూరవర్మ అనుచరగణము నిర్విఘ్నంగా చేస్తూ వచ్చారు. ప్రజలపైన పన్నుల భారానికి నిరంకుశుడైన కీర్తికాముడే కారకుడని, మహారాజు పేరికే రాజని, పరిపాలనంతా మేనల్లుడిదేనని నువ్వు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఆ విధంగా ప్రజా తిరుగుబాటు తీసుకుని వచ్చి తద్వారా రాజు కావాలన్నది నీ పన్నాగం. తిరుగుబాటు ఇంకా త్వరగా జరగాలని మరో ఎత్తు ఎత్తావు. ఆ ప్రకారము చెరసాలలోని నేరస్తులను రహస్యంగా పంపి గ్రామాల్లో దోపిడీలు చేయించావు. అప్పుడే నా అనుమానము మరింతగా బలపడింది. సాధ్యమైనంతవరకు ఎక్కడా ప్రాణహాని జరగకుండా చూశావు. ఏదో ఆశించి ఇలాంటి దోపిడీలు జరుగుతున్నాయని ఊహించాను. తీగలాగితే గుట్టు బయటపడింది. పన్నుల భారంతో ఓవైపు, దోపిడీ దొంగల భయంతో మరొక వైపు విసుగుపోయిన ప్రజలు తమ సమస్యలని మహారాజుకు విన్నవించుకోవాలని కోటకు వస్తే అనుమతించకుండా కీర్తికాముడి పేరుతో వారిని తరిమి కొట్టించి ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రగిలేలా చేశావు. నా చేతుల్లో గాయాల పాలై చచ్చిన నేరస్తులని కందకంలోకి తోయించావు. ఈ కుట్రకి అసలు నాయకుడివు నువ్వేనని నా పరిశోధనలో గ్రహించగలిగాను. ఎక్కడా ఏ చిన్న ఆధారము దొరకకుండా ఇంత నాటకమాడిన నీ తెలివిని అభినందించవలసిందే అంటూ నవ్వాడు విక్రమకేతుడు. నా గుట్టును తెలుసుకున్న నీవిక ప్రాణాలతో ఉండకూడదు అంటూ వరలో నుంచి ఖడ్గాన్ని తీశాడు శ్రీముఖుడు. లిప్తపాటులో అక్కడొక విచిత్రం జరిగింది. సుచంద్రసేనుడు, చిత్రవ్రతుడు, శరభుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారి వెనకగా బుద్ధిమతి, ధర్మసేనుడు, కీర్తికాముడు ముందుకు వచ్చారు. వారి వెనకగా వచ్చిన 1000 మంది సైనికులు విచ్చుకత్తులతో కుట్రదారులను చుట్టుముట్టారు. విక్రమకేతుడి వెనుకగా ఉన్న సైనికులంతా మహారాజు ఆజ్ఞల కోసము మౌనంగా చూస్తున్నారు. పరిస్థితి ఇలా తారుమారయ్యేసరికి ఏం చెయ్యాలో పాలుపోక శిలా విగ్రహంలా చూస్తూ ఉన్నాడు శ్రీముఖుడు. నిన్ను నీ అనుచరులతో కలిసి పట్టుకోవటానికి వేట పేరుతో మేము కూడా నాటకం ఆడవలసి వచ్చింది అన్నాడు విక్రమకేతుడు. ఇలా ఒంటరిని చేసి బంధించడం కాదు, నువ్వు వీరుడివైతే నాతో పోరాడు అంటూ క్రోధంగా చూశాడు శ్రీముఖుడు. విక్రమకేతుడు మెరుపులా వరలో నుంచి కత్తి దూశాడు. 2 కత్తులు కలుసుకున్నాయి. ఖంగు ఖంగున ఆ చెరసాలలో ఖడ్గాల ధ్వని ప్రతిధ్వనిస్తున్నది. అప్పటికే నేరస్తులను, శ్రీముఖుడికి సహకరించిన సైనికులను బంధించారు రాజభటులు.
విక్రమకేతుడికి శ్రీముఖుడికి మధ్య హోరాహోరీగా సాగుతున్నది యుద్ధం. ఖడ్గ విద్యలో ఇద్దరూ ప్రావీణ్యత ఉన్నవాళ్లేనని వారి వేగం చూస్తే తెలుస్తున్నది. గెలుపు ఓటములు దైవాధీనములని తెలిసినా విక్రమకేతుడి గెలవాలని అక్కడ ఉన్న ధర్మవర్తనులంతా కోరుకుంటున్నారు. ఆ చెరసాలలో ఒక్కచోట కుదురుగా నిలబడక తన ఖడ్గచాలనంతో చెలరేగుతూ విజృంభిస్తున్నాడు విక్రమకేతుడు. అతడి దాటికి నిలబడలేక ఎగిరి అల్లంత దూరాన పడ్డాడు శ్రీముఖుడు. క్రింద పడే ముందు కత్తి అతని చేతిలో నుంచి జారిపోయింది. నిరాయుధుణ్ణి చంపటానికి మనసు రాక ఆగిపోయాడు విక్రమకేతుడు. విక్రమ, సంశయించకు, ఆ రాజద్రోహిని ఒక్క వేటితో తెగ నరకు ఆవేశంగా అన్నాడు మహామంత్రి బుద్ధిమతి. క్రిందపడి ఉన్న శ్రీముఖుడు తన తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ముందుకు వచ్చిన మహామంత్రి తన చేతిలోని ఖడ్గాన్ని కొడుకు గుండెల్లోకి దింపాడు. నీలాంటి దుర్మార్గుడు ఈ భూమికే భారం అంటున్న తండ్రి మాటలు వింటూ ప్రాణాలు విడిచాడు శ్రీముఖుడు. సూరవర్మ తండ్రి ధర్మసేనుడు మహారాజు ముందుకు వచ్చి, ఈ కుట్రలో సహకరించిన నా కుమారుణ్ణి ఉరి తీయించండి ప్రభు, అదే వాడికి సరైన శిక్ష అన్నాడు నిజాయితీగా. మహామంత్రి బుద్ధిమతిని ఓదార్పుగా దగ్గరికి తీసుకున్న సుచంద్రసేనుడు ధర్మసేనుని కూడా ఉద్దేశించి మాట్లాడుతూ, మీ వంటి రాజభక్తులు, ప్రజాహితం కోరే విక్రమకేతుడు, అతని తండ్రి రుద్రభూపతి వంటి వీరులు ఈ రాజ్యంలో ఉండటం మా అదృష్టము అన్నాడు. ఆ తర్వాత విక్రమకేతుడి సలహా ప్రకారము అనవసరమైన పన్నులన్నీ రద్దు చేసినట్లు మహారాజు ప్రకటించాడు. శ్రీముఖుడి దోపిడీలతో నష్టపోయిన ప్రజలకు చిత్రవ్రతుడు శరభుడి ద్వారా ధనధాన్యాలను పంచిపెట్టించాడు. కోటలో జరిగిన కుట్ర విషయం తెలిసి విజయపురి ప్రజలు ఆశ్చర్యపోయారు. తమని అన్ని విధాలా ఆదుకున్న మహారాజుని వేణోళ్లా పొగిడారు. విక్రమకేతుడు చెప్పిన విధంగా సుచంద్రసేనుడి కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయి. ఆ సంతోష సమయంలో విక్రమకేతుడికి తన కుమార్తె కళ్యాణ తిలకనిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. అదే ముహూర్తానికి చిత్రవ్రతుడు మదనికను పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే విక్రమకేతుడికి సింహాసనం అప్పగించాడు సుచంద్రసేనుడు. చెరసాల అధికారిగా చిత్రవ్రతుణ్ణి, ఉద్యానవన రక్షణాధికారిగా శరభుణ్ణి నియమించాడు విక్రమకేతుడు. ఒకరోజు సాయంత్ర సమయాన విక్రమకేతుడు కళ్యాణ తిలక, చిత్రవ్రతుడు, మదనిక ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్న సమయంలో పానకంలో పుడకల వారి మధ్యకు వచ్చాడు శరభుడు. బాగున్నావా మిత్రమా అంటూ కుశల ప్రశ్న వేశాడు విక్రమకేతుడు. ఏం బాగు, మీకు ఇదేమైనా బాగుందా చెప్పు. నువ్వు వదిన గారిని పెళ్ళాడావు, వాడికి వాడు మదనికను పెళ్ళాడాడు. మీ రెండు జంటలు చూడముచ్చటగా చిలకా గోరింకల్లా ఉన్నారు. ఏటూ పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయిన వాడిని నేనొక్కడనే కదా. మీకు నా మాట ఏమైనా ఉందా, నా ఊసు ఏమైనా ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించాడు శరభుడు. అతడి మాటలకి కళ్యాణ తిలక, మదనిక పకపక నవ్వారు. చిత్రవ్రతుడు గుంబనగా నవ్వుకున్నాడు. నీకేం కావాలి చెప్పు, అతడి భుజం మీద చెయ్యి వేసి ఆత్మీయంగా అడిగాడు విక్రమకేతుడు. నాకేం కావాలో ఇంకా నీకు అర్థం కాలేదా ఆశ్చర్యంగా చూశాడు శరభుడు. చెబితేగా తెలిసేది. నాకు అర్థమైందిలే మిత్రమా, వీడి గోలంతా పెళ్లి గురించి అన్నాడు చిత్రవ్రతుడు. అవునన్నట్లు తల ఊపాడు శరభుడు. ఉద్యానవనంలో ఉన్నప్పుడే మా రెండు జంటలకి చూపులు కలిశాయి. నువ్వు కూడా ఇప్పుడు ఉద్యానవనంలోనే అధికారం చలాయిస్తున్నావు కదా, నీకు కూడా ఏదో ఒక సుందరితో చూపులు కలుస్తాయిలే, తొందరపడకు అని చిత్రవ్రతుడు అన్న మాటలకి కోపం నటించాడు అతను. అంతేగాని మీరు మాత్రము సంబంధాలు చూడరన్నమాట అంటూ చురుగ్గా చూశాడు. విక్రమకేతుడు కల్పించుకొని, నీకోసము నాన్నగారు ఓ మంచి సంబంధం చూశారు. పెళ్లివారంతా 2 రోజుల్లో కోటకు వస్తారు. ఇక నుంచి నాన్న అమ్మ ఇక్కడే ఉంటారు. రేపు వాళ్ళని తీసుకుని వచ్చే బాధ్యత నీది అని చెప్పాడు. శరభుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. కనుబొమ్మలు ఎగరేస్తూ, ఆ మాట ముందే చెప్పావు కావు మిత్రమా అన్నాడు. నిన్ను కాసేపు కవ్వించాలని అంటూ నవ్వాడు చిత్రవ్రతుడు. ఇంతకీ పెళ్లి కూతురెవరు ఆతృత పట్టలేక అడిగాడు శరభుడు. నా భార్య మదనికకి ఇష్టసఖి, పేరు సంపంగి చెప్పాడు చిత్రవ్రతుడు. గుర్తుకొచ్చింది, ఆ చిన్నదాన్ని నేను చూశాను, ఎర్రగా బుర్రగా ఉంటుంది అన్నాడు సంతోషంగా.
అప్పటి నుంచి ఆ చిన్నదాని ప్రేమలో పడ్డావా అన్నాడు చిత్రవ్రతుడు. కాదు కాదు, ఇప్పుడు పడతాను అని శరభుడు అనగానే వాళ్ళంతా హాయిగా నవ్వుకున్నారు. అందుకే నీకు ఈడు జోడుగా ఉంటుందని ఆ సంబంధం చూశాము అని విక్రమకేతుడు చెప్పగానే సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు శరభుడు. కొద్ది రోజుల్లోనే అతడి పెళ్లి ఘనంగా జరిగింది. విక్రమకేతుడు విజయపురి రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ అటు సుచంద్రసేనుడికి ఇటు తల్లిదండ్రులకి ఆనందం కలిగిస్తున్నాడు. ప్రియమిత్రులైన చిత్రవ్రతుడు శరభుడితో ఆత్మీయతానుబంధము పెంచుకుంటూ ప్రియసఖి కళ్యాణ తిలకతో సుఖంగా జీవించసాగాడు విక్రమకేతుడు. కోటలో పాగా జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.